హౌ టు ఎక్సెల్ ఇన్ స్టడీస్. చదువుల్లో రాణించుట ఎట్లు. ఎంతమందికి ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంది చేస్తాను వినడానికి? ఓకే. సమస్య ఏంటంటే ఎగ్జామ్స్లో లేదా చదువులో విజయం మనకి ఇచ్చేది ఎవరు? ఇప్పుడు చెప్పండి, విజయం మనకి ఇచ్చేది ఎవరు? అబ్సల్యూట్ దేవుడే అనేవాళ్ళు చేతండి, ఛేదించేసేయండి. మా ప్రయాస కూడా ఉందనే వాళ్ళు చేతండి. మళ్ళీ అది ఆన్సర్ మార్చేసుకుంటారా? స్ట్రైక్ ఆఫ్ నెక్స్ట్ ఆన్సరా? మా 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 ప్రమేయం కూడా ఉంది అనేవాళ్ళు చేయొద్దండి. సరే, దేవుని ప్రమేయం లేదు, మా ప్రమేయం లేదు, టీచర్ల ప్రమేయం ఉంది వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు ఎంత వేయాలనుకుంటే అంత ఉంటుంది వాళ్ళ చేతులు అనే వాళ్ళు చేయొద్దండి. ఓహో, టీచర్ ప్రమేయం కూడా ఉంది, అయితే వెరీ గుడ్, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఉంది అని. సరే, చాలాసార్లు మనకు తెలియని సమస్య ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని దాటి నీ చేతిలో శక్తి లేదు, టీచర్ చేతిలో శక్తి లేదు, ఎవరి చేతిలో కూడా శక్తి లేదు. కానీ దేవుడు విజయాన్ని ఎవరికి ఇస్తాడు? ఎవరికి పడితే వారికి విజయాన్ని ఇవ్వడు దేవుడు. ఎవరికి పడితే వారికి దేవుడు తన అమూల్యమైన విజయాన్ని ఎప్పుడు కూడా చేకూర్చడు. అయితే ప్రశ్న వచ్చేది ఏంటంటే, మరి దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడా? అసలు విజయం కొరకు మనం సృష్టించాడా అని ఆలోచిస్తే మనందరికీ బాగా పరిచయం. ఎట్లాంటి పరిస్థితి అయినా సరే పౌలు మన ఆత్మీయ జీవితాల్లో ఎట్లాంటి పరిస్థితి అయినా సరే మనకు దేవుడు ఎట్లాంటి వాగ్దానాలు ఇచ్చాడు? రోమా 8వ అధ్యాయం 37వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37. చూడండి, ఎంత అద్భుతమైన వాక్యము. ఈ వాగ్దానాన్ని చూసి ప్రాక్టికల్ టాక్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. రోమా 8వ అధ్యాయము 37వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:37 అందరం కలిసి చదువుకుందాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా, అందరం కలిసి అంటే అందరూ చదవాలని. సరే, మీరు టైం పట్టినా పర్లేదు, వెయిట్ చేస్తాను, మెసేజ్ కట్ చేసుకుంటా కావాలంటే, కానీ వాక్యాన్ని మాత్రం అందరం తీసి చదువుదాం. రోమా 8:37, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37 అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. విజయం పొందేవారు ఒక జాబితా అయితే, ఇక్కడ ప్రభువారు రాస్తున్న మాట ఏంటంటే, ఎటువంటి విజయం అంటే ఇది? ఏం విజయము? అత్యధిక విజయం. అంటే సామాన్యమైన స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఏ విధంగా విజయం ఇస్తాడో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఆ రోమా పత్రికలో మనం చూసినట్లయితే మనకు అత్యధిక విజయాన్ని దేవుడు ఇవ్వాలనే ఆశపడుతున్నాడు. సమస్య ఏంటంటే, మనం ఎందుకొరకు అత్యధిక విజయాన్ని పొందలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? చాలాసార్లు మన యొక్క ప్రార్థన ఏంటంటే, ప్రభా నాకు విజయం దయచేయి నాయన, ప్రభా నాకు ఈ సమస్యను పరిష్కరించు, ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పరిస్థితిని, ఎలాగైనా నువ్వు పరిష్కారం ఇవ్వు. ఇట్లాంటి ప్రార్థనలు బాగా చేస్తాం. కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎందుకొరకు మనల్ని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చి మనకు కోర్సును మన చేతికి అప్పగించాడు? వై గాడ్ వాంట్స్ అస్ టు స్టడీ? ఈ ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకొరకు చదవాలి? దేని కొరకు చదవాలి? మీరు ఆన్సర్ చెప్పాలి. ప్రాక్టికల్ టాక్ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు క్వశ్చన్ అడుగు, మీరు కూడా జవాబు చెప్పాలి. అది ప్రాక్టికల్ టాక్. మెసేజ్ అంటే ఒక్కనే మాట్లాడతా, మీరు కేవలం వినాలంతే. ప్రాక్టికల్ టాక్ అంటే మీరు కూడా ఏం చేయాలి? నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలి? ఆన్సర్స్ చెప్పాలి. నా ప్రశ్న ఒకటి అడుగుతున్నాను, ఎందుకొరకు మీరు చదువుతున్నారు? వై? బ్రదర్స్ చాలా బాగా చెప్తున్నారు ఆన్సర్స్. జనరల్గా సిస్టర్స్ ఫస్ట్ చెప్తారు, కానీ ఇక్కడ ఉల్టా ఉంది. మరి స్టోరీ ఏందో? ఎందుకు చదువుతున్నారు? జాబ్ కొరకు. సరే, జాబ్ ఎందుకు? బ్రతకడానికి. ఎందుకు బతుకుతున్నాం? ఎందుకు బతుకుతున్నారు? సావడానికా? ఇట్లాంటి క్రేజీ ఆన్సర్లు వస్తాయని నాకు ఇష్టం యూత్ మీటింగ్లు అంటే. మరి చచ్చిపోవచ్చు కదా, ఎందుకు బతికినావు? మరి చెప్పు ఆన్సర్. ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఆన్సర్ బాగానే ఇచ్చినావు. మరి ఆన్సర్ కూడా ఇంకో కౌంటర్ ఆన్సర్ ఉంటుంది కదా. ఆన్సర్ అక్కడి నుంచి రావాలా? ఎందుకు బతున్నావు అంటే సావలేకనా?
అర్థమవుతుందని ఎందుకు అడుగుతారు క్వశ్చన్ అంటే, దేని కొరకు పుట్టామో కూడా మనకు తెలియదు. ఒక మాట అడుగుతాను, మనం దేని కొరకు పుట్టామో మనకు తెలియకపోతే మనకు ఒక జంతువుకి తేడా లేదు. దేని చదువుతున్నామంటే ఉద్యోగం కొరకు, ఉద్యోగం దేని కొరకు అంటే బ్రతకడానికి కొరకు, ఎందుకు బతుకుతున్నామంటే చదవడానికి కొరకు, ఎందుకు చదువుతున్నా అంటే ఉద్యోగం కొరకు. ఏంది ఇది? అర్థమవుతుంది ఆన్సర్? ఐ వాంట్ యూ టు థింక్, ప్లీజ్ థింక్. కొద్ది బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. నేను ఎందుకు కొరకు వచ్చాను ఈ లోకానికి? అసలు ఎందుకొరకు నేను పుట్టాను? పుట్టి నేను చించేది ఏముంది మన భాషలో? ఇఫ్ యూ డోంట్ నో ద పర్పస్ వై, వాట్ ఈస్ ద యూస్? అంటే బ్రతకడం కొరకే పుట్టామా? బ్రతకడమే అయితే, సారీ టు బి వెరీ రూడ్, కొద్దిగా ఓపెన్గా మాట్లాడుతాం. ప్రాక్టికల్ టాక్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఓపెన్గా మాట్లాడవచ్చు, అంటే మన భాషలో కుల్లం కుల్లా. ఇప్పుడు ఎందుకొరకు పుట్టావు అంటే బతకడానికి కొరకు నేను పుట్టాను అంటే, ఇప్పుడు మైక్రో ఆర్గానిజం బతకట్లేదా? బతునే లేవండి? క్రిములు బతకట్లేవా? మనకంటే బాగా బతుకుతాయి అవి. వైరస్లు బతకవా? వైరస్లు బతుకుతాయి. ఇంకా గలీజుగా చెప్పనా, కుక్కలు బతకవా? పందులు బతకవా? బతుకుతాయా బతకవా? బల్లి బతుకుతుందా లేదా? అంటే బల్లికి మనకు తేడా లేదా? అంటే బల్లి పుట్టింది బతకడానికి, మనం పుట్టింది కూడా బతకడానికి. ఎందుకు బతుకుతున్నావు తెలీదు. ఈరోజు ఎప్పుడైతే మనకి ఈ ప్రశ్నకు జవాబు తెలీదో, యువర్ లైఫ్ ఈజ్ అ కొలోజల్ ఫెయిల్యూర్. ఈరోజు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, 5 మాటలు మాత్రం ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. జీవితంలో పైకి రావాలన్నా, చదువులో పైకి రావాలన్నా దయచేసి 5 సత్యాలు మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ 5 ప్రిన్సిపల్స్. ఇవి తెలియకుండా జీవితాన్ని ఇంతవరకు వ్యర్థం చేస్తుంటే ఈరోజు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేని కొరకు కష్టపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు అయ్యా నువ్వు చదువులు? దేని కొరకు నైట్ అవుట్లు? దేని కొరకు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి హాస్టల్లో ఉండి ఇన్ని వ్యయ ప్రయాసాలు దేని కొరకు అంటే, బాగా చదువుకొని పైకి వస్తాను. పైకి వచ్చి ఏం చేస్తావు? కింద పడతానా? స్మార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి అందరి. ఇప్పుడు పైకి ఎక్కి పడడం ఎందుకు? అదే ముందే పడితే పోలే. అంటే మన ప్రశ్నలు ఎట్లున్నాయంటే, మనం చెప్పే జవాబులు ఎలా ఉన్నాయంటే, ఏం చెప్తున్నాం కూడా మనకు అర్థం కావట్లే. అంటే ఏదో చెప్పాలి, పైకి రావాలి, మళ్ళీ పైకి వస్తే ఏమవుతాం? కింద పడాలి. కింద ఎందుకు పడుతున్నావు అంటే, పైకి వెళ్తే కింద పడతాం కదా, మరి ఎందుకు పైకి ఎక్కుతావు అంటే, అందరు ఎక్కుతున్నారు కాబట్టి నేను కూడా ఎక్కుతున్నా. దెర్ ఇస్ అ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. ప్లీజ్ డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. ఈరోజు ఈ ఉద్దేశం తెలియకపోతే, ఎప్పుడైతే మనం దేని కొరకు పుట్టామో, దేని కొరకు మనం జీవిస్తున్నామో, దేని కొరకు మనం ప్రయాసపడాలో, దేని కొరకు మనం ప్రయాస పడకూడదో, ఈ ఉద్దేశం కానీ తెలుసుకోకపోతే, మనంతా ఓడిపోయిన వారు, విషాదులు ఉన్నవారు ఇంక ప్రపంచంలో ఎవరు లేరు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకొరకు మనం జన్మిస్తున్నాం? ఎందుకొరకు మనం జన్మించాం? ఎందుకొరకు మనం చదువుకోవాలి? ఎందుకొరకు మనం ప్రయాసపడాలి? అసలు మనం ఎందుకున్నాం? అసలు ఎందుకున్నామని ఎవరిని అడగాల? ఎందుకున్నామని నేను పోయి పక్కన అడగాలి కదా. ఆడు పక్కన అంటాడు, నాకు తెలియదు, గూగుల్లో కొట్టి చూద్దామంటాడు. గూగుల్కే తెలియదు ఎందుకుందో. కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి. ఇప్పుడు మనిషి పోయి కంప్యూటర్ని అడుగుతాడు, నేను ఎందుకు పుట్టాను అని. ఇంక వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే, వెళ్ళి ఇప్పుడు కంప్యూటర్లో ఇప్పుడు ఆస్ట్రాలజీ, తర్వాత ఈ యొక్క చేతి ముద్రను పట్టుకొని కంప్యూటర్ చెప్తుంది. తీసుకెళ్ళి హెడ్ ఫోన్ పెట్టుకొని నా ఫ్యూచర్ ఏంది అనేసరికి పాపం కంప్యూటర్ చెప్పడం స్టార్ట్ చేసరికి, అబ్బా ఎంత బాగా చెప్పింది కదా, అవును ఇది డిసెంబర్ మాసం. డిసెంబర్ మాసం ఏమవుతుంది? చల్ల గాలులు వస్తాయి. మరి డిసెంబర్ చలి ఉండకపోతే ఏముంటుంది? అప్పుడప్పుడు అనారోగ్య పాలవచ్చు. అవును, మరి చలికి సరిది వస్తుంది, సరిది కావని అందరికీ. అది చెప్పగానే అబ్బా ఇది కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ చెప్తుంది, ఇంకా నా ఫ్యూచర్ ఏమవుతుంది? దాన్ని అడిగితే ఏం తెలుస్తుంది? మనల్ని ఎవరు పుట్టించారో వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలంటే, ఫోన్ గురించి తెలుసుకోవాలంటే నాకు 2 ఆప్షన్స్. ఒకటి, ఫోన్ తయారు చేసిన వ్యక్తినన్నా కలిసి మాట్లాడాలా, లేదా ఈ ఫోన్ తయారు చేసిన వ్యక్తి రాసిన మాన్యువల్ అన్నా చదవాలి. దేని కొరకు అయ్యా ఫోన్ తయారు చేస్తామంటే ఆయన అంటాడు, నేను పలానా ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి అంటే పలానా ఎంతని కనిపెట్టాను అంటాడు. లేదా ఆయన కలుసుకోవడానికి ఆయన దొరకలేడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కొన్నప్పుడు ఒక బాక్స్లో ఉంటుంది, ఏముంటుంది? మాన్యువల్ ఉంటుంది. ఈ మాన్యువల్ ఎప్పుడు చదవాలా? అస్సలు చదవని పుస్తకం ఏది ఉందంటే అది మాన్యువలే. మనకి ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? కరెక్ట్. ఫోన్ సత్యనాశ అయిందనుకో, అప్పుడు గ్యారంటీ కార్డు కొరకు తీస్తాం. ఏది ఎక్కడుంది? వారంటీ కార్డా, గ్యారంటీ కార్డా? ఇప్పుడు అమ్మో ఇంత ఖర్చు నేను భరించలేను, పాకెట్ మనీ అంతా దీనికే
పోతుంది. కాబట్టి వారంటీ కార్డు ఉంటే ఏం చేస్తా, ఎక్స్చేంజ్ ఆఫర్ కొరకు పోదామని చెప్పి అప్పుడు గుర్తొస్తుంది నీకు ఏది, మాన్యువల్. దాని కొరకు కాదు. ఇప్పుడు కూడా మానవుడికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా, జీవిత ఉద్దేశాలు ఎప్పుడు గుర్తొస్తాయి తెలుసా, ఓడిపోయి దెబ్బ తినిన తర్వాత అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేయాలి, అసలు బ్రతికేంటి అని అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, జీవిత యాత్ర స్టార్ట్ కాకముందే తెలుసుకోవాలి. ఫోన్ కొనిన తర్వాత ఫోన్ని వాడకముందు వాళ్ళు అనేది ఏంటంటే, ప్లీజ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ కేర్ఫుల్లీ దెన్ యూ ఆపరేట్ అంటాడు. ఏ గ్యాడ్జెట్ కొన్నా సరే. కానీ ఎవ్వరం ఫాలో కాం. సమస్య వస్తేనే మనకు గుర్తొస్తుంది. అందుకొరకు విషాదం ఏంటంటే, సమస్య వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎందుకొరకు దేవుడు మనం పుట్టించాడు, జీవితంలో ఎందుకొరకు చదవాలి, వై, ఎందుకొరకు ప్రయాసపడాలి, ఎందుకొరకు ఉద్యోగం చేయాలి, దీని యొక్క ఉద్దేశాలు ఏంటి అనే ప్రశ్నకు మనం జవాబు చూసుకోవడానికి దేవుడు ఎందుకొరకు మనం సృజించాడు. యెషయా గ్రంథం 43:7 దేవుణ్ణి అడుగుదాం. మనం సృష్టించిన సృష్టికర్తనే నేరుగా అడుగుదాం, అయ్యా ఎందుకొరకు నన్ను పుట్టించావు, ఉద్దేశాలు ఏంటయ్యా, ఎందుకొరకు నన్ను పుట్టింపజేశావు, ఎందుకు నాకు జీవాన్ని ఇచ్చావు, ఎందుకు తీసుకొచ్చి నన్ను ఈ మంచిర్యాల ప్రాంతంలో పెట్టావు, ఎందుకు తీసుకొచ్చి ఆదిలాబాద్లో పెట్టావు, ఎందుకు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అని చెప్పి ఒక ప్రభుని అడిగితే ప్రభు అంటాడు, నేను చెప్తున్నాను కారణం అని ప్రభు చెప్తున్నాను. చదవండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. అక్కడ ఎంత స్పష్టంగా రాసి చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఇప్పుడు దేవుడు మనం ఎందుకు సృజించాడు, ఎందుకు దేవుడు మనం సృజించాడు, ఎవరి మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు సృజించాడు. అందుకొరకే మానవునికి ఉద్దేశం తెలుసుకోవాలి అంటే, మానవుని దేవుడు పుట్టించడానికి గల ఏకైక కారణం, దేవుడు మహిమపరచబడాలి. గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితం యొక్క ఉద్దేశం, ఎందుకొరకు దేవుడు మనం పుట్టించాడని సృష్టికర్తను అడిగితే, అయ్యా ఎందుకు నన్ను నిర్మించావు, ఎందుకొరకు ఈ విధంగా నన్ను ఉంచావు, ఎందుకొరకు నాకు ఈ కోర్స్ ఇచ్చావు అంటే ప్రభు అంటాడు, దీని ద్వారా నువ్వేం చేయాలి, నన్ను మహిమపరచాలి. యూ హ్యావ్ టు గ్లోరిఫై మీ త్రూ దిస్ పర్పస్ దట్ ఐ హ్యావ్ అలౌడ్ ఇన్ యువర్ లైఫ్. సమస్య ఏంటంటే, ప్రభువుని గణపరచకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ప్రభువుని గణపరచకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా సరే, నీ జీవితంలో ఉద్దేశము నెరవేర్చబడలే. అందుకొరకు ఆలోచించండి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ యొక్క పర్పస్ ఏంటి, నా శబ్దాన్ని యాంప్లిఫై చేసిన శబ్దాన్ని తీసుకొని బయట ఇవ్వాలి. ఇప్పుడు కానీ ఈ మైక్ ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఈ మైక్ని ఏమంటాం, పని చేయట్లేదని మర్యాదగా అంటాం. తర్వాత ఏమంటాం, పనికి రాంది, ఇది వేస్ట్, ఇది తీసి ఏం చేయాలి, దీన్ని పడేయాలంటాం. ఆలోచించండి, మన జీవితం యొక్క ఉద్దేశం ఎప్పుడైతే నెరవేరట్లేదో, మన ద్వారా దేవుడు గణపరచబడకపోవడం అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, మనము మన ఉద్దేశాలు నెరవేర్చబడకపోవట మనం పనికిరాని తనానికంటే హీనమైంది. యు ఆర్ అన్ యూజ్లెస్ పర్సన్, యు ఆర్ వర్త్లెస్ పర్సన్ ఇఫ్ యు ఆర్ నాట్ బ్రింగింగ్ గ్లోరీ టు గాడ్ త్రూ ద ప్లేస్ ఆర్ ఇన్ ద ప్లేస్ దట్ గాడ్ హెస్ కెప్ట్ యూ. దేవుడు పెట్టిన ప్రాంతంలో నువ్వు దేవుని గణపరచకపోతే నువ్వు కృతార్థుడుగా కానట్టన్న అర్థాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ప్రపంచంలో సకల చరాచర సృష్టిని సృష్టించిన దేవుడు ఎందుకొరకు సృష్టించాడు అంటే చాలా స్పష్టంగా రాస్తుంది. ఈరోజు కుక్కలు దేని కొరకు, కుక్కలు దేవుని కొరకు కాదు, జంతువులు దేవుని కొరకు కాదు, సృష్టి దేవుని కొరకు కాదు, సృష్టి ఇవన్నీ ఎవరి కొరకు, మన కొరకు. మనం ఎవరి కొరకు, అది క్లారిటీ. ఉల్టా అయిపోయిన స్టోరీ. మనం సృష్టి కొరకు బ్రతుకుతున్నాం, సృష్టించిన సృష్టి మన కొరకు బ్రతకాలి, ఇదంతా స్టోరీ ఉల్టా అయిపోయింది. మనం దేవుని కొరకు బ్రతకాలి, లేదు, స్టోరీ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి దేనికి బతుకుతున్నాం కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం. అందుకొరకు 1 కొరింథీ 8:6 ఎంత స్పష్టంగా రాస్తుంది, చదవండి త్వరగా. 1 Corinthians chapter 8:6. ఎవరైనా దయచేసి మైక్లో చదవాల్సి మనం చూస్తున్నాం. 1 Corinthians chapter 8:6. 1 Corinthians 8:6. ఆకాశమందైనను భూమి అయినను దేవతలు అనబడి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన నిమిత్తము మనమున్నాం. వీఆర్ ఫార్ హిమ్. మనం ఎవరు కొరకున్నామో, నువ్వు ఎవరి కొరకు చదువుతున్నావు అంటే ఆన్సర్ ఏం చెప్తావు? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎవరి కొరకు చదువుతున్నాను? పొట్టకూటి కొరకు. వద్దు, పొట్టకూటి కొరకు చదవాల్సిన అవసరం లేదు. ఆమె రైట్ ఆర్ రాంగ్? బతకడానికి కొరకు చదివే ఒకటే ఉందా? చదువుకున్నోడు కూడా చదువుకున్నోడు కంటే ఎక్కువ సంపాదించలేదా? దొంగోడు సంపాదించాడా? చెప్పండి.
బ్యాంకు దొంగతనం చేసి మొన్న పంజాబ్ ఐ థింక్ మహారాష్ట్రలో జరిగిన సంఘటన 200 కోట్లు. వాడు చదువు కూడా రాదంట వాడికి. మరి డబ్బే కావాలంటే చదువుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ సే రేపు ధనవంతున్నయ్యి ఈ అప్పులని తీర్చేయడానికి కొరకు నేను కష్టపడి చదువుతున్నానంటే అప్పుడు దొంగడు అంటాడు నీకంటే నేను బెటర్, నేనేం కష్టం లేకుండా ఏం చేస్తున్నా, అప్పులు అని తీర్చడం కాదు అప్పులు ఇస్తున్నా అంటాడు. అక్రమార్జన చేసేవాడికి నీకంటే ఎక్కువ సంపాదిస్తాడు. కాబట్టి డోంట్ ఎవర్ సే దట్ డబ్బు సంపాదించిన కొరకు చదువుతున్నా అన్నావంటే నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండడు. లేదు జీవితంలో పైకి రాని కొరకు చదువుతున్నా అన్నవా, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. జీవితంలో పైకి రాని చదివే అక్కర్లేదు. అదే అలా అలా పాసిబుల్ అవుతుందని ఏమనుకోద్దు. మళ్ళీ జీవితంలో పైకి రాని చదివే అక్కర్లేదు. జీవితంలో అందరికంటే పైకి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు భారతదేశంలో? మనందరం ఒకరు సెల్యూట్ కొట్టాలి. ఎవరికి? మన ప్రధానమంత్రి గారు కొట్టాలా వద్దా? ఎస్, ప్రధానమంత్రి మోడీ గారికి సెల్యూట్ కొట్టక తప్పదు. బికాస్ హీఈస్ అవర్ ప్రైమ్ మినిస్టర్. అందరికంటే ఎక్కువ చదువుకున్న సైంటిస్ట్ అయినా, అందరికంటే కష్టమైన ఎగ్జామ్ పాస్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇప్పుడు పిఎంకి సెల్యూట్ కొట్టాలా వద్దా? మరి ఇప్పుడు నాకు చెప్పండి ప్రశ్న, సెల్యూట్ కొట్టించుకోవాలంటే చదువు అవసరమా? ఐఎమ్ మేకింగ్ యూ థింక్, ఆలోచింపజేస్తున్నాను. జాగ్రత్త ఆలోచించండి. ఏదో టైంపాస్ కొరకు చెప్పట్లేదు ప్రశ్నలన్నీ. నేను పైకి రావడం కొరకు చదవాలి, నేను డబ్బు సంపాదించడం చదవాలి. ప్లీజ్ డోంట్ సే దోస్ స్టూపిడ్ ఆన్సర్స్. జీవితంలో ఉద్దేశం తెలుసుకుంటే మనం టైం వేస్ట్ చేసుకోము. మనం చదివే దేని కొరకు? అది మాత్రం చెప్పట్లేదు, మిగతాని చెప్తున్నారు. దేని కొరకు చదువుతున్నాం? దేవుని మహిమ కొరకు చదువుతున్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క చదువుల ద్వారా ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్. నా చదువుల ద్వారా దేవుడు గణపరచబడాలి అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకుంటావో, బైబిల్లో రాసిన మాట ఏం తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించి వారిని ఏం చేస్తా? తృణీకారం పొందుతారు. దట్ ఈస్ వెరీ సింపుల్. జీవితంలో పైకి రావాలి, చదువులో ఉన్నత స్థాయికి రావాలి, ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ స్టడీస్ యూ నీడ్ టు నో ద బేసిక్స్. అసలు దేని కొరకు దేవుడు చదువులు ఇచ్చాడంటే ఒకటే మాట, దేని కొరకు అండి? నా చదువుల ద్వారా నేను ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు దేవుని మహిమపరచాలని తీర్మానం చేసుకుంటే ప్రభు ఒకటే మాట అంటాడు, ఏ రోజైతే నువ్వు తీర్మానించుకుంటావో ఆ రోజు ప్రభు కూడా చేసే తీర్మానం ఏంటంటే, ఈ బిడ్డ నన్ను గణపరుస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను? తన్ని గణపరుస్తాను. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, రీసెంట్గా అగైన్ ఐ వాజ్ అవార్డెడ్ గోల్డ్ మెడల్. నాకు ఆల్రెడీ పీజీలో గోల్డ్ మెడల్ వచ్చింది. అది సరిపోతున్నట్లు మళ్ళీ పిహెచ్డీలో కూడా గోల్డ్ మెడల్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పిహెచ్డీలో నేను పరిచర్యను దేవుని గణపరచడానికి కొరకు స్పెండ్ చేసిన టైం 70%, రీసెర్చ్కి స్పెండ్ చేసింది 30%. కానీ బెస్ట్ రీసెర్చర్ అవార్డు వచ్చింది మాత్రం నాకే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అదేదో దేవుని పరిచర్య చేయండి మిగతాని గాలికి వదిలేమని చెప్పట్లేదు, గాలిలో దీపం పెట్టి చేయమని చెప్పట్లేదు. ప్రభువుని గణపరచడానికి కొరకు నీ ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉంటే ప్రభు అంటాడు, నేను నిన్నేం చేస్తాను? గణపరుస్తాను. దావీదు దగ్గరికి వచ్చి మిగతాలందరిని అడుగు, మిగతాలందరూ యుద్ధం ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, ఏలియాబుని లేదా మిగతా వాళ్ళందరినీ ఎందుకు యుద్ధం చేస్తున్నారని మీరు అడిగితే, ఒకవేళ షమ్మని కానీ ఏలియాబు కానీ వెళ్ళి అడిగితే, సైన్యం అందరిని అడిగితే ఒకటే మాట అంటారు, మేము ఎందుకు యుద్ధం చేస్తున్నాం అంటే సౌల్ దగ్గర మంచి ఇంప్రెషన్ కావాలి మాకు అని. సౌల్ని వెళ్ళి, ఓ సౌలా ఎందుకు యుద్ధం చేస్తున్నాను అంటే సౌల్ అంటాడు, అమ్మో రాజును కదా నేను, కాపాడకపోతే నన్నే చంపేస్తారు కాబట్టి ఏం చేయాలి? నేను యుద్ధం చేయాలి. కొంతమందికి బతుకుదేరు ఒకటి, ఇంకొంతమందికి పరువు ఒకటి, ఇంకొంతమందికి ఇంప్రెషన్ ఒకటి. ఇప్పుడు వెళ్ళి దావీదుని అడుగు, దావీదు యుద్ధం దేని కొరకు చేస్తున్నాను? దావీదు ఒకటే మాట అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా జీవం గల దేవుని అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా దేవుని అవమానపరచడానికి వీడెంత ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు ఎవరో వైపు దేవుడు యుద్ధం చేశాడు? చెప్పరేంటండి? యుద్ధము యెహోవాదే అని ఎప్పుడు అన్నాడు దేవుడు? ఏలియాబు అంటే యుద్ధం యెహోవా అనలేదు, సౌలు వచ్చి యుద్ధం చేస్తా అంటే యుద్ధం యెహోవాది అనలేదు. ఎప్పుడైతే దావీదు వచ్చి ఈ మాట అన్నాడో, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వచ్చి నా జీవం గల దేవుని అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ఐ కాంట్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నేను పుట్టిందే దేవుని మహిమ కొరకు, ఆ మహిమ తాకట్టు పెడుతున్నారంటే చివరికి గొల్యాతు కాదు ఇంకెవరైనా సరే, అది సింహం కావచ్చు, ఎలుగుబండి కావచ్చు, ఎవరైనా సరే వారిని చంపేదాకా తీసుకెళ్ళి ఆకాశ పక్షులకు వేసేదాకా నేను ఊరుకోనని ఎప్పుడైతే తెగించాడో ప్రభు ఒకటే మాట అన్నాడు, నా మహిమ కొరకు అడుగులేస్తూ వస్తున్న వ్యక్తికి ఇప్పుడు ఆటోమేటిక్గా యుద్ధంలోకి ఎవరు దిగుతాడు? నేనే దిగుతానని సాక్షాత్తు జీవం గల దేవుడే యుద్ధ భూమిలోకి తీసుకొచ్చేసాడు ఈ వ్యక్తి. ఈరోజు నీ యుద్ధం దేవుడు చేయాలంటే ఫస్ట్ నీ యుద్ధాల్లో ఘనత ఎవరికి రావాలి? గట్టి చెప్పండి. దేవునికి రావాలి.
ఇఫ్ యూ కెన్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఐల్ టెల్ యూ, గాడ్ ఎంటర్స్ ఇన్ టు యువర్ ప్రొఫెషన్. నీ చదువు ద్వారా దేవుని గణపరచాలని నువ్వు తీర్మానించుకొని ఏదైనా సరే నా చదువుల ద్వారా దేవుని గణపరచాలని దిగితే, నీ చదువుల ద్వారా ఆయన ఘనత పొందడానికి కొరకు తాను దిగుతాడు నీ యుద్ధం చేయడానికి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఒకటే మాట అన్నారు. ఏమన్నారు? మీ ఇచ్చిన యొక్క ఆజ్ఞను మాత్రం ఇదే చూపించడానికి మా వల్ల కాదయ్యా, మమ్మల్ని మేము ఆరాధిస్తున్న దేవుడు మనం రక్షించినా సరే, ఆ లైన్ కష్టం మనకు. ఏ లైన్? రక్షించక పోయినా సరే, కానీ మేము మాత్రం ఆయన గణపరచుకుని ఉండడం మా వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళకి మొక్కినట్లయితే మేము దేవుని అవమానపరిచినట్లే, దేవుని అగౌరవపరిచినట్లే. అది మా వల్ల కాదయ్యా, మా ప్రాణాలు పోయినా పర్లేదు, మేము పుట్టిందే ఆయన గణపరచడానికి కొరకు అని ఎప్పుడైతే అన్నారో ఆలోచించండి. ఆ మాట అనేసరికి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేద్దాం అనుకునేసరికి బైబిల్ రాసిన మాట ఏంటంటే, ముగ్గురుని వేస్తే మూడో ఈ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరా నాలుగో వ్యక్తి? అంటే వీరి విశ్వాసము దేవుణ్ణి ఆడ ప్రశాంతం కూర్చొనియలేదు. ఆలోచించండి, దేవుడు పైన సింహాసనం మీద కూర్చున్నాడు, దూతలు స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు కింద నుంచి షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటున్నారు, మేము ఆరాధించే దేవుడు మేము పుట్టింది ఆయన గణపరచడానికి, ఆయనను గణపరచకుండా మేము రాజీపడే ప్రసక్తి లేదు, మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఆయన మనల్ని రక్షించినా పర్లేదు, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు అనేసరికి బహుశా నేను అనుకోవడం ప్రభు మనసులో అనుకుంటవచ్చు, ఓ మై, నన్ను అంటున్నారా నేను రక్షించకపోయినా వాళ్ళు నా కొరకు ప్రాణం పెడతారంటారా, నా మహిమ కొరకే జీవిస్తానంటారా, నేను ఎలా ఉండగలుగుతా ఈ కుర్చీలో? నేరుగా దేవుడు దిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. అగ్నిగుండంలోకి వెళ్తే ఏ స్నోలు తగలబడ్డారు, కానీ అగ్నిగుండంలో మంచి హ్యాపీగా పాటలు పాడుతున్నారు లోపల. ఈరోజు నీ సమస్యలోకి దేవుడు దిగి రావాలి అంటే ఏదైనా సరే, ఈ సమస్య కానీ ఏదైనా పర్లే, నేను దేవుణ్ణి మాత్రమే గణపరుస్తాననే వ్యక్తుల వైపు మాత్రమే ఆ దేవుడు యుద్ధం చేయడానికి దిగుతాడు. అందుకో బైబిల్ రాస్తుంది, మీరు భోజనం చేసిన 1 కొరింథీ 10:31, మీరు భోజనం చేసిన పానం చేసిన దేని కొరకు చేయాలి? పొట్ట కూటి కొరకు చేయాలా? చూడండి, చదవండి ఒకసారి 1 కొరింథీ 10:31 త్వరగా. భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కాబట్టి నెక్స్ట్ టైం సడన్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎందుకు చదువుతున్నావు? కన్ఫ్యూజన్ ఉండొద్దు, కళ్ళు మూసుకొని చెప్పగలగాలి. ఏమని? నువ్వు ఎందుకు ఆట ఆడుతున్నావు? ఇప్పుడు డౌట్ ఎందుకు పడుతున్నారు? నువ్వు డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నవ్వకండి, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుడు ఏమన్నాడు? మీరు భోజనం చేసినా సరే, పానం చేసినా సరే, మీరు ఏమి చేసినా బ్రాకెట్లు అన్నీ రాసుకోండి. దేని కొరకు చేయాలి? సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. నువ్వు పరిచయం చేస్తున్నావు? త్వరగా అడుగుతానికి ఆన్సర్ చెప్పండి. నువ్వు పరిచయం చేస్తున్నావు? మీటింగ్స్కి ఎందుకు వచ్చినావు? ఎందుకు నిద్రపోతున్నావు? అయ్యా నవ్వుతారు ఏందండి? ఏం చేసినట్టు అది కూడా కవర్ అవుతుంది కదా. యూ నీడ్ టు హ్యావ్ క్లియర్ పర్పస్, వెరీ 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 క్లియర్, వెల్ డిఫైన్డ్ పర్పస్. లేకపోతే అపవాది ఏం చేస్తారో తెలుసా? ఆట ఆడుకుంటాను నీతో. జీవితంలో క్లారిటీ లేని వాళ్ళతో ఆడడం చాలా ఈజీ. ఎందుకు తెలుసా? జీవితంలో క్లారిటీ ఉందనుకోండి ఒకవేళ అవ్వకి, ఏమని? ఈ పండు తినమని నిశ్చయంగా నువ్వు చచ్చేదని దేవుడు అంత క్లియర్గా చెప్పాడు. ఆమె క్లారిటీ ఉంటే పోయేది కదా. ఇవి వచ్చి నిజమా అనేసరికి ఎందుకు డౌట్ పడింది? నిజమా అని ఎవరైనా క్వశ్చన్ వేస్తే డౌట్ ఎవరికి వస్తుంది తెలుసా? కన్ఫ్యూజన్లో ఉన్నోళ్ళకి. క్లారిటీ ఉన్నాడు ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు. రీసెంట్గా మా బ్రదర్కి సన్ ఉన్నాడు, వాడు ఏబిసిడీలు నేర్చుకుంటున్నాడు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అట్లా చెప్తా ఉన్నాడు. నేను వాడిని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి తికమక చేస్తాను, కిందకి పైకి కిందకి చేస్తాను. వాడు ఎంత చెప్పినా కానీ అది పట్టిన కుందేలు 3 కాలని చెప్తా ఉన్నాడు. లాస్ట్ కానీ ఏంద్రా నీ క్లారిటీ ఇంత క్లారిటీ ఉందని వాడు అనుకుంటే వాడిని ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే నేను పక్కన జరిగిపోయి ఇంకోళ్ళతో కన్ఫ్యూజన్ ట్రై చేస్తాను. వాడు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. అప్పుడు తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది, వాడికి ఏది నేర్పిస్తే అది పర్ఫెక్ట్ నేర్చుకుంటాడు, దాని తర్వాత నేను వచ్చి చెప్తే కూడా వాడు దాన్ని మర్చిపోలేడు. పిల్లోడికి ఉంది క్లారిటీ. దేవుడు ఒకసారి మనకు చెప్పాడు, దేని కొరకైనా నేను పుట్టించిందంటే ఒకటే మాట్లాడు, నా మహిమ నిమిత్తం నిన్ను సూచి. అందుకొరకు ఈరోజు నీ ప్రార్థన ఏముండాలి తెలుసా? ప్రభువా నేను బాగా చదువుకొని మంచి ఆఫీసర్ అయ్యి అట్లా ప్రార్థనలు వద్దు. ఏమని చేయాలి? ప్రభువా నేను చదివే ఈ చదువు ద్వారా నువ్వు మహింపరచబడాలి. ఇది ఒక్కటే నా ప్రార్థన. అంటే ఉత్తమ మాటకు చెప్పడం కాదు, దేవుని మహిమ రాజ్యపడుతుందంటే ఇప్పుడు దేవుని నువ్వు సరిగా చదవలేదంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. మరి దేవునికి అవమానం నువ్వేం చేస్తావు?
పర్లేదు, ఆయన అవమానపరచబడినా పర్లేదు అంటావా? అప్పుడు స్టోరీ మొత్తం మారుతుంది. ఏమైనా పర్లేదు, నా ద్వారా దేవునికి అవమానం మాత్రం రాకూడదు. అదే ఎవరికో చదువుతుంటే అమ్మ కొరకు చదువుతున్నా, అప్పుడు అమ్మ వచ్చినప్పుడు చదువుతూ అమ్మట పోయితే ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. అమ్మ అనుకుంటే నాకు బిడ్డ ఎంత బాగా చదువుతుంది, కంప్యూటర్ ముందు పొద్దుటి నుంచి రాత్రి దాకా ఎంత చదువుతుంది అనుకుని పాప ఆమె పరితపిస్తూ ఉంటుంది. కష్టపడి నీ కొరకు ఎంతైనా కష్టపడతా బిడ్డ అని నువ్వు సిస్టమ్ ఆన్ చేస్తావు. అమ్మ వచ్చిన వెంటనే అక్కడ పైన A+B² = A² + B² + 2AB. అమ్మ అనుకుంటే ఇదంతా నెంబర్ చదువుని, అమ్మో చాలా చదివేస్తుంది నా కూతురు. పాపం వెళ్ళి నేను టీ పెట్టుకొస్తా బిడ్డ అని చెప్పి అటు పోగానే ఇది మినిమైజ్, ఇది మ్యాక్సిమైజ్. ఇప్పుడు ఎవరి కొరకు చదువుతున్నావు నువ్వు? ఎవరి కొరకు? అమ్మ కొరకు. పాపం అమ్మ అనుకుంటే నా కొరకు ఎంత చదువుతుంది నా బిడ్డ, అబ్బా ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది నా బిడ్డ అనుకుంటే ఏవి కావు. ఎందుకు కావు? నేను ఎవరి కొరకు చదివినావు? అమ్మ కొరకు చదివినా. సరే అమ్మ వెళ్ళిపోతే కొంత నాన్న కొరకు, కొంతమంది టీచర్ల కొరకు, కొంతమంది ఫ్రెండ్స్ కొరకు. వీనికంటే ఎక్కువ మార్కులు రావాలి అంటే నువ్వు పుట్టిన ఎవరి కొరకు ఇప్పుడు? ఆ మాట గట్టిగా చెప్పడం నాకు ధైర్యం సరిపోవట్లేదు. అంటే నువ్వు పుట్టింది దేని కొరకు? పక్కన కొరకా? నువ్వు పుట్టింది ఎవరి కొరకు? నీ శత్రువు కొరకా? మనం పుట్టింది ఎవరు? మనం పుట్టించింది ఎవరండి? దేవుడు. అండ్ మనం పుట్టిన ఉద్దేశం ఏంటంటే దేవుడు మహింపరచబడాలి. ఏ ప్రాంతంలో అయితే దేవునికి మహిమ రావట్లేదో ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆ ప్రాంతం కరెక్టో కాదో ఆలోచించండి. రెండో మాట చూస్తాం, జీవితంలో చదువుల్లో పైకి రావడానికి రెండో సూత్రం చూస్తాం. మొదటిది ఏంటి? ఏది చేస్తే దేని కొరకు చేయాలి? రైట్. నెక్స్ట్ తలంపు చూస్తాం, ఏది చేసినా ఎలా చేయాలి? కొలస్సీ 3:23 జీవితంలో పైకి రావాలన్నా, చదువులో పైకి, పనిలో పైకి రావాలన్నా, ఇంకా ఏ దాంట్లో పైకి రావాలన్నా, ఎక్సెల్ అవ్వాలన్నా రెండో సత్యాన్ని చూస్తాం. కొలస్సీ 3:23 ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఆ మాట గమనించండి. రెండో తలంపు, జీవితంలో ఏది చేసినా సరే సంతోషంగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా ఇష్టపడి చేయి. నువ్వు చదివే చదువు కానీ నీకు ఇష్టం లేకపోతే, నువ్వు 1 గంట బదులు 1,00,000 గంటలు స్పెండ్ చేసినా ఆ చదువు నీకు ఎక్కదు. అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, ఆ రకంగా అయితే నాకు ఏది ఇష్టం లేదన్నా అంటే, నాకు ఏది ఇష్టం లేదు. ఒక మాట చెప్పనా, అయిష్టాలు అనేది సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు. మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియదు. మానసిక శాస్త్రవేత్తగా, ఆథరైజ్డ్ పర్సన్గా చెప్తున్నా, మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియదు, ఏది నిజమో ఏది కట్టుకట్టనో తెలియదు. అది నిజంగా అయిందో తెలియదు, అది నిజంగా లేదో కూడా తెలియదు. అది మనకి ఇష్టమో తెలియదు, ఇష్టం లేదో తెలియదు. మీరు సరే అంత కన్ఫ్యూజన్ ఉందా మన సబ్కాన్షియస్ మైండ్ అని? అయితే దీన్ని మన అడ్వాంటేజ్కి వాడుకోవచ్చు. మీరు అనొచ్చు, ఎలా అడ్వాంటేజ్కి వాడుకోవాలి? అందుకొరకు ప్రభు ఏమన్నా తెలుసా? మీరు ఏది చేస్తే ఎలా చేయాలంట? గట్టిగా చెప్పండి. మనస్ఫూర్తిగా చేయాలి. అందుకొరకు ఇష్టపడినట్లయితే, ఇష్టపడిన సినిమా 3 గంటలైనా నీకు బోర్ కొడుతుందా? అదే ఇష్టపడని UPF మీటింగ్ నవ్వుతున్నట్టు అర్థం ఏంటి? సరే ఇది ఇష్టపడుతున్నారు అనుకోండి, ఓకే. ఇష్టం లేని మెసేజ్ వింటున్నారు అనుకోండి, కూర్చొని 45 నిమిషాలు ఎన్నిసార్లు వాచ్ చూస్తారు? కనీసం 5-6 సార్లు చూస్తాం. చూసింది కాక ఇప్పుడు ఇంకోటి కొత్త సిగ్నల్ అనమాట, స్పీకర్కి కన్వే చేయడం. ఆయనకు వాచ్ ఉందని అందరూ తెలుసు, ఇట్లా లేపుతాడు అని. అంటే అర్థం ఏంటి? టైం అయింది, జరా క్లోజ్ చేయని. అంటే కూర్చుంటాడు, పక్కని గెలుగుతాడు, వల్ల కావట్లేదు, ఇంకా ముళ్ళ కంప మీద కూర్చుని ఉంటుంది. ఎందుకు? అది నీకు నచ్చట్లేదు. అదే ఇష్టపడిన సినిమా టైం అయింది, ఆపేయండి అంటారా? 3 గంటలు కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా, అయ్యో ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపించింది. అదే ఇష్టమైన వాళ్ళు పక్కన కూర్చున్నారు అనుకో, 4 గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాం. 4 గంటలు ఫోన్. మొన్న ఒక బ్రదర్ మాట్లాడుతున్నాడు, స్టార్ట్ చేసి చెప్తున్నాడు, అన్న ఫోను ఛార్జింగ్ అయిపోయిందని. అన్న ఛార్జింగ్ అయిపోయిందంటే ఎంతసేపు మాట్లాడినావు అని. అన్న 8 hours మాత్రమే మాట్లాడాను. నేను అది గొంత ఇంకేమన్నా అని. అన్నా నీకు తెలియదు అసలు 8 hours మాట్లాడితే ఎనర్జీ ఎట్లుందన్న నాకు అంటే అవతలలో ఎవరో మీకు తెలుసుకో. నేను నాకు ఆపర్చునిటీ దొరికితే అవతలతో కూడా మాట్లాడతాను నేను అన్న. 8 గంటలు అవతలలో మాట్లాడుతారంటే ఇంకా వీళ్ళిద్దరు పిచ్చి పీక లోతుకున్నారు. మరి 8 గంటలు ఏంది, 80 గంటలు పెట్టినా కూర్చుంటారు. నేనేమంటానంటే, ఇష్టపడితే నీకు సమయము తెలీదు. ఇష్టపడిన దాని మీద ఎవరు నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు.
ఇష్టపడితే ఒక సబ్జెక్ట్ని నీకు ఎవ్వరు కూడా బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అందుకో ప్రభు నువ్వు మనస్ఫూర్తిగా చేస్తేనే నీకు జీతం ఇస్తా. మనస్ఫూర్తిగా చేయి. నువ్వు తిట్టుకుంటా ఈ దరిద్రుడు మ్యాథ్స్ ఎవరు కనిపెట్టాడు, అసలు ఎగ్జామ్ కనిపెట్టినోడి మీద ఉన్నంత బాధ ఎవరి మీద లేదు. మొన్న ఎవడు రాశాడు ఎగ్జామ్ కనిపెట్టినోడు పంపిస్తే నేను చూస్తాను. ఏం చేస్తావు నువ్వు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఎగ్జామ్ కనిపెట్టినోడు నా ముందుకు వస్తే వాడిని పని పడతా అంటే నీకు ఏమొస్తుంది? అసలు ఈ మ్యాథ్స్ ఎవడు కనిపెట్టిండు అసలు? అరే మ్యాథ్స్ లేకపోతే నువ్వు బతకలేవు. అసలు నంబర్స్ లేకపోతే బతకగలుగుతావా? నంబర్స్ లేకపోతే యూ కాంట్ ఈవెన్ సర్వైవ్ ఎ సింగిల్ డే. ఉదయకాలం పాలోడికి డబ్బులు ఇవ్వాలంటే కూడా నీకు నంబర్స్ లేకపోతే యూ కాంట్ సర్వైవ్. మళ్ళీ తిడతావు మ్యాథ్స్ ఎవరు కనిపెట్టారు, అసలు సైన్స్ ఎవరు కనిపెట్టారు, ఇంక వీళ్ళు పనిపాటు ఏం లేదంటారా వీళ్ళకి? ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే నీకు ఆ సబ్జెక్ట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ విరక్తి వచ్చినప్పుడు నువ్వు ఏమీ చదవలేవు, పేజీలు పట్టుకుంటూ అట్లనే కూర్చుంటావు. మన ఒక బ్రదర్ అంటా ఉన్నాడు, బ్రదర్ మా సన్తో మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను? బ్రదర్ 8 hours కూర్చుంటాడు, పుస్తకం ఒక్క పేజ్ కూడా తిప్పాడు బ్రదర్ అని. అర్థమైంది కదా నీకు? 8 hours సిన్సియర్గా డెడికేటెడ్ కూర్చుంటాడు బ్రదర్. పాపం వాళ్ళ అమ్మ టీల మీద టీలు సప్లై చేస్తుంటుంది, కానీ ఒక్క పేజ్ తిప్పాడని. అంటే టోటల్ యాబ్సెంట్ మైండెడ్. 8 గంటలు కూర్చుంటే కూడా ఒక్క ముక్క ఎక్కట్లేదంట. నేను అన్నాను ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం ఏంటంటే ఆ సబ్జెక్టే తనకు నచ్చదు. చూస్తాడు, భయపడతాడు, ఒక్క లైన్ దగ్గర ఆపి ఆ లైన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు సమస్య ఏంటంటే నువ్వు ఇష్టం ఉన్నట్లయితే మన సబ్కాన్షియస్ మైండ్ సీక్రెట్స్ కొన్ని చెప్తాం, మీరు ఆలోచించండి. మన సబ్కాన్షియస్ మైండ్ 70% ఆక్యుపై ఉంటుంది. కాన్షియస్ మైండ్ కంటే పవర్ఫుల్ ఏది తెలుసా? సబ్కాన్షియస్ మైండ్. నీకు ఫీడింగ్ జరిగేదంతా అక్కడే, న్యూరానల్ చేంజెస్ జరిగేదంతా అక్కడే. అయితే సమస్య ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజమో తెలియదు, ఏది డూప్లికేట్ తెలియదు, ఏది నీకు ఇష్టమో తెలియదు, ఏది నీకు అయిష్టమో తెలియదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీరే చెప్పండి. ఇప్పుడు సినిమా చూస్తే ఎంతమంది ఏడుస్తారు? ఉన్నది చెప్పండి. ఓహో మీరు సినిమాలకి సీరియల్కి ఏడుస్తారేమో. మొన్న ఒక సిస్టర్ ఏం చేసింది తెలుసా? వాళ్ళ రూమ్లోంచి సడన్గా ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తా ఉందండి. కాలనీలు అందరూ వచ్చారు బయటకి. ఏమంటారు? భర్త చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. ట్విస్ట్ ఏంటంటే డ్యూటీ చూసుకొని అలా భర్త వస్తున్నాడు ఆపోజిట్కి. వీళ్ళు కాలనీ అందరూ షాక్ అయ్యారు. భర్త చచ్చిపోయినంటారు, భర్త చచ్చిపోయింటారు. ఏంటంటే ఆ సీరియల్లో హీరోయిన్ భర్త చచ్చిపోయిందంట. వాడు చచ్చిపోతే నిజంగా ఉన్న భర్త చచ్చిపోయినట్టు ఏం చేసింది? లబోదివ్వమని కొట్టుకుంది. నా ప్రశ్న ఏంటంటే సీరియల్లో జరిగింది నిజంగా జరిగిందా? జరగలే. మరి ఎందుకు ఫీల్ అవుతున్నావు? అది నటనన్నా రియలా? రియల్ అనకండి, నటన. ఒక్క షాట్లో తీయరు అది. మీరు షూటింగ్కి వెళ్తే పిచ్చిలేస్తుంది మీకు. ఎందుకంటే ఒక్క షాట్ తీయడానికి 4 సార్లు తీసి కట్టు షాట్. అది రియల్ కాదు. కానీ నువ్వు చూసావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? నీ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? రియల్ అంటే రియాక్ట్ అవుతుంది. సరే, ఒక ప్రశ్న అర్థమైంది కదా? కొన్నిసార్లు ఏదన్నా సాడ్ స్టోరీ వస్తుంది, నువ్వు చూస్తూ ఉన్నావు, నీ కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతూ ఉంటావు. అవునా అలాగా, అయ్యో ఆ హీరో అలా చచ్చిపోకపోతే బాగుండు, ఎంత కష్టం, ఎంత బాగున్నాడు కదా, ఎలా సడన్గా చనిపోయాడు కదా అని నటన యాక్షన్ చేసి అయిపోయిన తర్వాత స్టోరీ కట్ అయిందో మళ్ళీ వేసి వెళ్ళిపోతాడు మంచిగా. కానీ నువ్వు మాత్రం ఏడుస్తూనే ఉంటావు, అయ్యో. అంటే నీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? నిజంగా జరిగినట్టే రియాక్ట్ అవుతుంది. సరే, మీకు ఇవన్నీ అర్థం కాదనుకోండి, ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ చెప్తా. మీరు నిద్రపోతున్నారు, కలలో మీరు ఒక అడవిలో ఉన్నారు. ఆ అడవిలో మీరు పరిగెడతా ఉన్నారు, మీ వెనకాల ఒక పెద్ద అనకొండ వస్తుంది, పాము. అది పరిగెత్తి లాస్ట్కి వచ్చి మీ కాలుకు చుట్టుకుంది. నిద్రలో మీరు ఏం చేస్తారు? అది చెప్పండి. మీరు నవ్వుతున్నారు కానీ చెప్పట్లేదు. ఏం చేస్తుంది? మీకు పక్కని ఫుట్బాల్ ఆడతారు, బాగా నడుస్తారు, ఇంక మొత్తం మంచి పోతే ఒకటి కావాలా. నా ప్రశ్న, నిజంగా మీరు కరిసిందా? అది కలవదు కదా, మరి ఎందుకు కరిచినావు? అది కరవదని మీరే అంటున్నారు, మరి ఎందుకు కరిచినరు? అంటే చెప్పరేంటండి? కళలో వచ్చింది, మరి కళలో రియల్గా రాలే కదా. అర్థమైంది కదా? మన సబ్కాన్షియస్ మైండ్కి రియల్ ఏదో తెలీదు, డూప్లికేట్ ఏదో తెలియదు. ఇంకో మాట చెప్పాలా, నీ సామర్థ్యము తెలియదు, నీ అసమర్థత కూడా తెలియదు నీ సబ్కాన్షియస్ మైండ్కి. మీరు అనొచ్చు, అమ్మ అలాగెలా, అది చెప్తే మేము చాలా అన్ని సాధించేస్తాం కదా అని. సరే, ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎంతమంది పీటీ ఉషా కంటే ఫాస్ట్ పరిగెడతారు చేస్తాను? సిస్టర్స్ని అడుగుతున్నా, చెప్పండి. ఓపెన్ మీరని చెప్పండి. పీటీ ఉషా కంటే ఫాస్ట్ పరిగెత్తారు ఉన్నారా?
సరే, విరాట్ కోహ్లీ కంటే ఫాస్ట్ పరిగెత్తాలు ఉన్నారు ఎవరా? ఉసైన్ బోల్ట్ కంటే ఫాస్ట్ పరిగెత్తాలు ఉన్నారా? సరే, ఒక పెద్ద పుల్ని మధ్యలో వదిలేస్తే ఉసైన్ బోల్ట్ కూడా పనికిరాడు కదా. పీటీ ఉషా కూడా కుంటోడు కూడా పరిగెడతాడు. ఎందుకు? అరే మరి అప్పుడు దాకా పరిగెత్తలేమన్నావు కదా, అన్నావా లేదా? మరి ఎందుకు పరిగెడుతున్నావు ఇప్పుడు? నీకు ఇంతకు పరిగెత్తలేవు కదా, ఎలా పాసిబుల్ అయింది? ఆలోచిస్తున్నారా? గొంతు మీద కత్తి పెడితే తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. అడ్డు రాదు, సమర్థత రాదు, అసమర్థత రాదు, ధైర్యం రాదు, అడ్డంకులు రావు, ఏవి పనిచేయవు. ఇంక అప్పుడు ఒక్కసారి గొంతు మీద కత్తి పెడితే ఏమవుతుంది? నీకు నీ యొక్క అవిటితనం కూడా నీకు గుర్తు రాదు. అదే కానీ అన్నీ బాగున్నాయి అనుకో, నాకు చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదండి. మొన్న ఒక బ్రదర్ వచ్చి, ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్. వాట్ షుడ్ ఐ ప్రే ఫర్ యూ? ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టు స్టడీ. అని ఇంట్రెస్ట్ కొరకు ప్రే చేయాలంటే ఏమని? చదవాలని ఎప్పుడు వస్తుంది ఇంట్రెస్ట్? ఉన్నప్పుడు చెప్పండి, ఏం మహమాట పడకండి. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు నైట్ వస్తుంది. అమ్మరు అప్పుడు దాకా ఇంట్రెస్ట్ ఎందుకు రాలేదు? భయం లేదు కదా, భయం లేదు. ఎగ్జామ్ మస్తు టైం ఉందిలే, మెల్లగా చదువుకోవచ్చులే, దానికి ఏముందిలే. కాబట్టి అందుకొరకే ఇప్పుడు 3వ పాయింట్కి వెళ్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. మొదటిది, నువ్వు దేని కొరకు చేయాలి? రెండోది, ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా అంటే ఏడుచుకుంటున్నా, తిట్టుకుంటున్నా? ఎప్పుడన్నా అబ్బా ఎగ్జామ్స్ వస్తాయి అన్నావా? నువ్వు బైబిల్ ప్రకారము నువ్వు ఏదైనా పరిచయం చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? అట్లా సంతోషంగా చేయకపోతే నీకు రివార్డ్ ఇవ్వను అన్నాడు. అందుకొరకు ఏమన్నాడు తెలుసా? పౌలు ఒక మాట అంటాడు చూడండి, సువార్త కూడా ఎలా చేయాలి, పరిచయం ఎలా చేయాలి? అమ్మ మళ్ళీ మీటింగ్లు వచ్చినాయా? అట్లా కాదు. చూడండి ఒకసారి, 1 Corinthians 9వ అధ్యాయం, 1 Corinthians chapter 9 verse 17, 17వ వచనం. 1 Corinthians 9:17 త్వరగా చదవండి. అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటింపబడిన నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి, ఈ లైన్ గమనించండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. చాలు చాలు. ఇష్టపడి చేస్తే జీతం ఇస్తారంట, సంతోషంగా చేస్తే జీతం ఇస్తారంట. ఇప్పుడు దాన్ని ఉల్టా పెడదాం. ఇష్టపడకుండా చేస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ యువర్ సూటబుల్ వర్డ్స్. అయ్యో మళ్ళీ స్టేట్మెంట్ చెప్తా, మీరే చెప్పండి. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం ఇస్తాడు. దీని ఇప్పుడు ఆపోజిట్, యాంటనిమ్స్. నేను ఇష్టపడకుండా చేస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. ఇప్పుడు జీతం ఇవ్వకుండా పని చేయమంటారు, చేస్తావా? ఇప్పుడు ప్రస్తుతం మన చదివి అట్లే చదువుతున్నాం. ఇష్టం లేకుండా ఏదో చదవాలి కాబట్టి చదవాలి, మా నాయన తీసి తోశాడు కాబట్టి ఈదాలి. ఇప్పుడు నాకేమో ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ ఇచ్చుంటే నేను గొర్రెలు కాసుకుంటుండే. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇప్పుడు నవ్వుతున్నారు బాగా, మీకు బాగా సరదాగా అయిపోయింది మీకు. తర్వాత వెళ్ళి ఆలోచించండి, ఇవన్నీ ప్రాక్టికలే. దీస్ ఆర్ ఆల్ ట్రూత్స్. ఎందుకొరకు నీకు ఈరోజు దేవుడు జీతం ఇవ్వట్లేదంటే నువ్వు సంతోషంగా చేయట్లే, ఇష్టపూర్వకంగా చేయట్లే. ఇష్టపూర్వకంగా చేసే పనిలో, ఇష్టం లేకుండా చేసే పనిలో చాలా తేడా ఉంది. అండ్ ప్రభు అంటాడు, ఇష్టం లేకుండా నువ్వు ఏమి చేసినా సరే దాంట్లో నేను రిజల్ట్స్ ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ యూ. నువ్వేమైనా చేసుకో, నేను ఇవ్వను. ఈరోజు ఇష్టపడి చేస్తే మాత్రం ప్రభు ఏమంటున్నాడు? జీతము ఇస్తాను. మొదటిది ప్రభు మహిమార్థమై చేయాలి, రెండోది మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పుడు 3వ మాట చూస్తాం, చాలా ప్రాముఖ్యమైనది. సామెతలు 13వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణంకి ఏమీ దొరకదు. కానీ వాని ప్రాణంకి ఏమీ దొరకదు. శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. చాలండి. 3వది ఎలా చేయాలి? ఎటు చెప్తారా? సోమరిగా చేయాలి. అంతేనా? ఏమని రాస్తుంది? శ్రద్ధగా. అందుకొరకే యేసు ప్రభు వారు అసహించుకునే జాబితాల్లో ఫస్ట్ లిస్ట్లో ఎవరు వస్తారు తెలుసా? సోమరులు వస్తారు. సోమరితనం అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతోమంది అంగీకరిస్తారు, చేయొద్దండి. మనము నన్ను కూడా కలుపుకుంటున్నా. ప్రశ్న ఏంటంటే సోమరితనం వర్సెస్ శ్రద్ధ, ఈ రెండింటిలో నువ్వు దేనికి దేవుడు పెద్దపీట వేస్తాడని ఆలోచిస్తే ప్రభు ఒకటే మాట అంటున్నాడు. సోమరితనం ఉన్న వ్యక్తి ఏమవుతాడట? చూడండి మళ్ళీ ఒకసారి చదవండి, 13:4. సోమరి ఆశపడును కానీ వానికి ఏమి దొరకదు. ఇప్పుడు సోమరుడు అంటాడు, అబ్బా నేను కూడా ఈసారి 10th స్టేట్ ర్యాంక్ కొడతా,
కొడతా అంటాడు, కానీ ఎప్పుడు కొట్టాడు. నేను కూడా ఈసారి బాగా ఈసారి ఇంకా ప్రతిసారి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన మరుసటి రోజు ఎన్ని తీర్మానాలు, నెక్స్ట్ ఇయర్ ఇంకా నేను ఇంకా చించేస్తాను అంతే. ఆ ఒక్కరోజే ఉంటుంది మోటివేషన్ అంతా. ఎవరు అన్నారనుకో తిట్టి బాగా, నాన్న అమ్మ తిట్టి నీకు సిగ్గు లేదు, ఇది లేదు, ఏం లేదు, అసలు ఇట్లాంటి భూమికి బరువు అయిపోయినావు అంటే నేనేంటో ప్రూవ్ చేస్తా అని తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. పొద్దున్న లేస్తే ఎవరు నేనంటే సోమరి వాడు ఆశపడతాడు కానీ ఏమి కూడా వానికి దొరకదు. ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే దయచేసి మీరు ఫీల్ అవ్వద్దు. సోమరోళ్ళకు ఉండే సిమ్టమ్స్ దేవుడు బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు. కొన్ని సిమ్టమ్స్ చెక్ చేసుకున్నాం. అందుకొరకే మనకు రోగం ఏంది, ఏం రోగం, ఇది డెంగ్యూ ఫీవరా, టైఫాయిడా, ఏ ఫీవర్, వైరల్ ఫీవరా అని టెస్ట్ చేసుకోవడం కొరకు ఫస్ట్ కొన్ని అడుగుతారు. మీకు అప్పుడప్పుడు చల్లగా ఉందా, చలి జ్వరంలా ఉందా, ఉంది. బాడీ పెయిన్స్ ఉన్నాయా, ఉన్నాయి. రాత్రిపూట జ్వరం వస్తుందా, ఉన్నాయి. చెక్ లిస్ట్ అంతా టిక్ కొట్టుకుంటే అప్పుడు అంటారు పలానా రోగంతో బాధపడుతున్నాం అంటారు కదా. ఇప్పుడు సోమరోళ్ళకు కూడా కొన్ని చెక్ లిస్ట్ ఉన్నాయి. జ్ఞానైన సొలొమోను రాస్తా అంటాడు. రండి, సామెతలు 26:13-16 అన్న చదువుతాడు, జాగ్రత్త వినండి. ఈ సిమ్టమ్స్ ఉంటే ఎంత త్వరగా మానితే మంచిది. ఈ సిమ్టమ్స్ ఉన్నాడు జీవితంలో పైకి వచ్చినట్లు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. మీరు ఆశపడడం కూడా తప్పే, ఆశ కూడా పడొద్దు అంటున్నాడు దేవుడు. చదవండి. సోమరి దారిలో సింహం ఉన్నదను, ఇది సాకులు చెప్పడం స్టార్ట్ చేస్తారంట. ఎందుకురా నువ్వు పోలేదు అంటే, దారిలో సింహం ఉన్నదను, దారిలో సింహం ఉన్నదనదు, వీధిలో సింహం ఉన్నదను, ఇంకా దారి తర్వాత వీధిలో సింహం ఉంది, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఇది రెండో సిమ్టమ్. మొదటిదేమో అన్ని సాకులు చెప్తాడు. ఎందుకురా నువ్వు చదవలేదంటే, అబ్బో పలాంది బాగాలేదు, పలాని చదవదామని కూర్చున్నా, అప్పుడు ఎక్కలేని సమస్య వచ్చింది, అప్పుడు ఎక్కలేని జ్వరం వచ్చింది అని ఇట్లాంటి సాకులు చెప్పేది మొదటి గుణ లక్షణం. చదవాల్సిన టైంలో నువ్వు సాకులు చెప్తున్నావంటే నువ్వు సోమరి గుణం సంపూర్ణంగా ఉంది. క్వాలిఫికేషన్ నెంబర్ 1 పాస్ అయినా అని అర్థం. దేంట్లో పాస్? సోమరితనంలో పాస్ అయినా. నెక్స్ట్ పాయింట్ అక్కడ ఏమని రాస్తుంది? మంచం మీద ఏం చేస్తానంట? తన పడక మీద సోమరి తిరుగును. పడక మీద సోమరి అటు ఇటు తిరుగుతాడు. ఇప్పుడు మంచం మీద నీకు పలానా టైం లేవాలంటే నువ్వు సోమరుడు కాదన్న టెస్ట్ ఇది. నువ్వు మంచం మీద అటు తిరిగి ఇటు తిరిగి దుప్పటి పైకి వేసి మళ్ళీ కిందకేసి మళ్ళీ ఇటు తిరిగి, ఇంకా స్నూజ్ ఆప్షన్ మనకు ఎంత టెక్నాలజీ అంటే పెడతాం 5 o'clock లేద్దామని. ఈ టెక్నాలజీ కూడా మనం పాడు చేస్తుంది సగం. ఏమని 5కి లేద్దామనుకో తీర్మానించుకొని రాత్రి ప్రాణం చేస్తా, ప్రభా ఈరోజు యూపీఎఫ్ మీటింగ్లో విన్నాను, ఖచ్చితంగా దేవుడు అత్యధిక విజయం కొరకు పుట్టించాడట, ఎక్కలేని కొండ కంటే పైకి ఎక్కిస్తాను ప్రభు అంటున్నాడు, కాబట్టి నేను కష్టపడతాను ప్రభా. రేపు మార్నింగ్ 5 o'clock లేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నేను ఒక్కడనే. 5 o'clock కల్లా చల్లగా ఆ దుప్పటి వేడిగా మంచం చూస్తుంటే దాదా పడుకో ఇంకొద్దిసేపు లేద్దాంలే, ఒక 5 minutes ఏం కాదు అనుభూతి కదా. నీ మనసుతో నువ్వు ఏం చెప్పుకుంటావు? ఒక్క 5 నిమిషాలు ఏం తప్పు కాదు, ఒక్క 5 నిమిషాలు తప్పేమి కాదన్న ఒక్క లైను నేను ఎప్పుడు లేపుతుంది తెలుసా? ఎప్పుడు లేపుతుంది? 7 లేదా 8 గంటలకు లేపుతుంది. ఒక్క 5 నిమిషాలు. ఎందుకంటే మన ఫోన్కి ఆప్షన్ ఉంది స్నూజ్. నిజంగా ఆ 5 నిమిషాలు ఎంత నిద్ర వస్తుందో నాకు తెలియదు. ఇంకోటి తెలుసా, ఆ 5 నిమిషాల్లో నీ సబ్కాన్షియస్ ఏం చెప్తా తెలుసా? మంచి నిద్ర ఉంది, నీ పడుకు ఇంకెంత బాగుందో అని. రాత్రి అంతా పడుకుంటే నీ నిద్ర రాదు, కానీ 5 నిమిషాలు ఎంతో మంచి నిద్ర అంటే ఫీల్ అవుతావు. వాస్తవంగా ఆలోచిస్తే 5 నిమిషాలు నిద్ర సరిపోతుందా? కానీ మన మైండ్కి మనం ఏం చెప్పుకుంటా తెలుసా? ఇప్పుడు నేను ఇటు మెసులుతా, ఒక 5 minutes పడుకొని అమ్మ 5 నిమిషాల తర్వాత నేను లేపమ్మా, మళ్ళీ అమ్మ వస్తుంది పాపం 5 minutes తర్వాత లేపుతా, అమ్మ ఇంకొక 5 minutes. నీ బిడ్డను కదా నేను, మళ్ళీ అమ్మని కలుపుకోవాలి దీంట్లో. ఎందుకు? నువ్వు అట్లని చేసిన ఒకప్పుడు నేను ఇప్పుడు అట్లని చేస్తాను. నీ బిడ్డను కదా, ఇంకొక 5 నిమిషాలు. సరే 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 5 నిమిషాలు. లాస్ట్కి ఆలోచించారు వాళ్ళ అమ్మ అనుకుంటుంది ఎంత చెప్పినా కానీ ఇంతే. వచ్చి నీళ్ళు పోసినామంటే మళ్ళీ తర్వాత ఆ నీళ్ళు మొత్తం నా మీద గుమ్మరిస్తుంది. నాకెందుకు బాధ? పాపం అమ్మలు కూడా భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. మనం ఎట్లా బెదిరిస్తామంటే అమ్మలు భయపడతారు, నాన్నలు భయపడతారు. మన రీసెంట్గా ఒక అక్క అంటుంది, బ్రదర్ ప్రేజ్ అండ్ బ్రదర్ అని. దేని కొరకు అంటే, నా కూతురు చాలా భయపెట్టిస్తుంది అన్నది. ఈ ఉల్టా ఉంది, కూతురు అమ్మకు భయపడుతున్న పోయింది. ఇప్పుడు ఎవరు తల్లి కూతురు నన్ను భయపడంటే ఏందాక అంత దారికారు ఆమె అంటే, ఏం దారికారు కాదు, ఏమనంటే చున్ని తీసుకొని ఫ్యాన్ దగ్గర పోతుంది. మీకు అర్థమైందా? ఒక్కతే కూతురు ఆడిందే ఆట. ఏమనంటే చున్ని, వాళ్ళ మమ్మీ వద్దు మమ్మీ వెంటనే ఇంకా వాళ్ళ అమ్మని ఆట ఆడుకుంది కబడ్డీ కంటే ఘోరంగా. ఆమె ఏమైతే లాస్ట్కి బ్రదర్ ప్లీజ్ ప్రేయర్ చేయండి నా వల్ల కావట్లేదు, ఏమనంటే భయపెట్టిస్తుంది, ఏమనంటే ఫ్యాన్ అంటే అన్న ఈరోజు సావని చెప్పు అన్న. అరే బ్రదర్ అట్లా చెప్తున్నారు ఏంటి? చెప్పు అన్న. బ్రదర్ మరి ఏమైనా అయితే అంటే అయ్యేదాకా చూస్తావా నువ్వు ఏంది అని. సావుమని చెప్పు, పర్లేదు సావుమని 2-3 సార్లు అనుకో అన్న. అని సరే బ్రదర్ ధైర్యం సరిపోవట్లేదు బ్రదర్ అంటే. నిన్న ధైర్యం సరిపోతే ఇంకా పిరికిదాన్ని నేను ఆడుకుంటూ ఉంటుంది జీవితం అంతా, నీ ఇష్టం ఆడుకోపో అన్న. నువ్వు అలా చేసి ఇంకా చంపుతున్నావు ఆమె అన్న అంటే అలా అంటారా?
బ్రదర్ ఏంటో మీరు అంతా ఉల్టా చెప్తున్నారు అంటే నమ్మకపో, నీకు నచ్చితే నమ్ము, లేకపోతే వదిలేసేయని. నెక్స్ట్ సండే వచ్చింది, బ్రదర్ ట్రై చేయమంటారా అని. నేను ఆమె కాదు పిరికి, నువ్వు పిరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పిరికితనం పెట్టుకుని ఆమె ఏం చేస్తుంది, ఆట ఆడుతుంది. ఈరోజు సస్తే సావు అని చెప్పి నువ్వు పక్కనే కూర్చో అనేసరికి ఈరోజు ట్రై చేస్తా బ్రదర్ అని. నేను నెక్స్ట్ సండే వెయిట్ చేస్తాను, చూద్దాం ట్రై చేస్తా లేదా అని. నెక్స్ట్ సండే వచ్చింది, బ్రదర్ ఏం వర్కౌట్ అయింది బ్రదర్. ఎందుకు వర్కౌట్ అయింది అక్క అన్న. అప్పుడు చెప్తుంది, అబ్బా సస్తే సావు, బెల్ట్ తీసి నేనే కొడతాను, నడువు సావు అని చెప్పి తీసిందంట. ఎవరు? వాళ్ళమ్మ. పాపం ప్లేట్ విరాయించింది, లైన్లోకి వచ్చింది ట్రాక్లోకి. ఇక జీవితంలో ఎప్పుడు సావానమ్మా, ఉత్తగా నేను భయపెడదామన్నమ్మా, ఇప్పుడు ఇది కూడా పోయిందా అని. నీకు ఎవరిచ్చిరమ్మా ఈ ఐడియా అనిందంట. దేవుడిచ్చిండ్రా అని చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే పిరుక్కొని ఎవడైనా భయపెట్టిస్తాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మొదటిది ఎలా చేయాలి, ప్రభు మహిమ కొరకు చేయాలి. రెండోది మనస్ఫూర్తి చేయాలి. మూడోది ఎలా చేయాలి, శ్రద్ధగా చేయాలి, సోమరితనంతో చేయకూడదు. అందుకొరకే ఇంకో మూడో సిమ్టమ్ చూడండి. ఒకటి మొదటిదేమో సాకులు చెప్తాడు, రెండోది మంచం మీద అటు ఇటు మెదులుతాడు. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును. అది కష్టం సోమరుడికి. అంటే ప్రాబ్లం ఏం తెలుసా, మీనింగ్ ఏం తెలుసా, పాత్రలో చేయబెట్టేస్తాడు, చేద్దామని చెప్పి పై పెడతాడు, కానీ తినడానికి కూడా ఓపిక లేదు. అందుకని మొన్న సోమరుల కాంపిటీషన్ పెట్టారట, బెస్ట్ సోమరి అవార్డు ఇద్దామని. కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. ఆ దాంట్లో ఎక్కడ లేని కాంపిటీషన్ వచ్చేసరికి కొందరు అన్నారంట, ఎలాగైనా మేము గెలుస్తాం, ఈ పాత్ర గెలవాలని ఇట్లా అందరూ కూర్చున్నారు. ఆల్మోస్ట్ ఒక 2000 మెంబర్స్ దాకా కూర్చున్నారు సోమరి కాంపిటీషన్లో. ఫస్ట్ బెస్ట్ సోమరి అవార్డ్, మోస్ట్ లేజియెస్ట్ మ్యాన్ అనే అవార్డు కింద వెయిట్ చేస్తున్నారు అందరు. లాస్ట్కి అన్నారంట, దీంట్లో మీరు సోమరులు ఎవరంటే అందరు చేస్తారట. ఒకటి చేయి కూడా ఎత్తలేదంట, ఇలా కూర్చున్నాడు. అరే ఏంద్ర అలా కూర్చున్నాంటే చేయి ఎత్తడం కూడా బద్ధకం ఉందన్నాడు. అందరు అన్నారు, నువ్వేరా బెస్ట్ సోమరి. ఇప్పుడు దిగేవు నువ్వు దేంట్లోకి, రంగంలోకి దిగిన తర్వాత నోట్లో పెట్టుకోవడం కూడా నీకు బద్ధకమే. అందుకొరకే ఆ సిమ్టమ్స్ ఉన్నట్లయితే దయచేసి మానేయండి. ఖచ్చితంగా సోమరుడు ఆశపడతాడు, కానీ ఏమి దొరకదని దేవుడు చెప్పాడు. వన్స్ అగైన్ గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూ. నువ్వు సోమరుడు కూడా ఆశపడకు. ఆశపడడానికి కూడా నీకు హక్కు లేదు సోమరుడు అయితే. యూ హ్యావ్ నో రైట్ ఈవెన్ టు డ్రీమ్. సోమరుడు ఏం చేస్తాడు, పడుకుంటాడు, పడుకొని ఏం చేస్తాడు, కలలు కంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, సోమరుడు పడుకొని కలలు కనడానికి కూడా యోగ్యత లేదు. ఇంకా హేతులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును. ఇది ఇంకో ప్రాబ్లం. సోమరుడికి ఏమని చెప్తున్నాడు, ఇది ఉందా, సిమ్టమ్ ఉందా మీకు? ఎవరంటే నాకు చెప్తున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా, చూడు మొత్తం 2 గంటలు మొత్తం కవర్ చేస్తా అంటాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వాని మీద వాడికి? చదవండి అన్న. ఇంకా తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు, దాటిపోవచ్చున కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. చాలా. కుక్క చెవులు పట్టుకుంటే ఏమవుతుంది? కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? మరి కుక్క చెవులు ఎవరు పట్టుకుంటారు? జగడం దిగేవాడు పట్టుకుంటాడు. అందుకని ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీకు పని లేనిది, నీకు సంబంధం లేని దాంట్లో దిగి దాంట్లో కానీ జోక్యం చేసుకుంటే నీకేమవుతుంది అంటే, కుక్క చెవులు వాంతో ఉన్నంత సమానం. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ సోమరి గుర్తులుగా ఉన్నట్లయితే, సోమరి సిమ్టమ్స్ కానీ మనలో కనిపిస్తున్నట్లయితే, వాటిని ఎంత త్వరగా త్యజిస్తే అంత మంచి. అందుకొరకే సామెతలు 6వ అధ్యాయం చూడండి, ఒకసారి మాట చూడండి. సామెతలు 6వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదువుకొని మనం 4వ తలంపుకి వెళ్దాం. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకొను. సోమరి ఇందాక నీవు పడుకుని ఇందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నువ్వు అనుచుందువు. అందుచేత ఈ మాట గమనించి, అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియ సోదరి సోదరుడా, బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. సోమరుల దగ్గరికి ఏమొస్తుందట? దారిద్రం వస్తుంది. మన భాషలో దరిద్రం వస్తుంది. దరిద్రము ఎలా వస్తుంది, ఎవరి దగ్గరికి వస్తుంది? ఎవరైతే సోమరుగా ఉంటారో వారి దగ్గరకు వచ్చే ఫ్రెండ్ ఎవరు? దరిద్రం. ఈరోజు ఇంత తీవ్రమైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొంచెంసేపు నిద్ర అంటున్నావా ఆ సోమరితనంతో? దరిద్రం నీ పక్కన ఉందని అర్థం. దేవునితో మాట్లాడుతున్నట్లయితే. అందుకని గమనించండి, దేవుని శిష్యులు ఎవరన్నా తీసుకోండి, 12 మంది శిష్యుల్లో దేవుని శిష్యులు ఎవరన్నా తీసుకోండి, ఒక్కడు కూడా సోమరుడు కాదు. పెద్ద చదువుకున్న వాళ్ళు లేరు దేవుని శిష్యులు అందరిలో. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఎక్కువ శాతం తీసుకుంటే పామర్లు ఎక్కువ ఉన్నారు, కానీ ఎవరు కూడా సోమరుడు కాదు.
ప్రతి వారు దేవుడు పిలిచినప్పుడు పిలుపుని పొందిన వాళ్ళు ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళందరూ కష్టజీవులే. వారి వలలను సిద్ధపరచుకుంటున్నారు, వారు చేపలు పడుతూ ఉన్నారు, వారు ప్రయాసపడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టజీవులే. గాడ్ హేట్స్ లేజినెస్. నీకు సోమరితనం ఉందంటే దేవుడు మరొక జ్ఞాపకం చేస్తున్నాడు. సోమరితనం ఉన్న అందుకొరకే దేవుడు ఒక మాట అన్నాడు, తలంతులు ఇచ్చి వెళ్ళి వ్యాపారం చేయమని చెప్తే వాడు తీసుకెళ్ళి దాచిపెట్టండి భూమిలో. మనకి దేవుడు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంది? చెడ్డదాసుల ముందు ఏమన్నాడు? చెడ్డదాసుడు. ఏం చెడ్డదాసుడట? సోమరివైనా చెడ్డదాసుడా. అంటే చెడ్డదాసులకు ఉండే క్వాలిఫికేషన్ ఏంది? సోమరితనం. ఈరోజు ప్రభు రిటెన్షన్ స్పాన్ ఎంతో చూద్దాం. ఎన్ని చెప్పాం? 3. 4 అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? 3 అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? 3 ఎప్పుడో కంప్లీట్ చేశాను, 4th ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో వెరీ గుడ్. మీరు దగ్గర ఉన్నారు కూడా మంచిగా వింటున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం క్లాస్లో దగ్గర కూర్చోండి. నెంబర్ 1 ఏది? దేవుని మహిమ కొరకు చేయాలి. 2వది మనస్ఫూర్తి చేయాలి. 3వది శ్రద్ధగా చేయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు చేసే ఈ పరిచర్య ఏదైనా సరే ఎలా చేయాలి? మోస్ట్ సీరియస్లీ అండ్ డిలిజెంట్లీ. అంటే ఇంకో మాటలో సోమరిగా చేయకూడదు. ఇప్పుడు 4వది చూసుకుందాం. 4వది ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఏం చెప్పినాం? స్టార్ట్ చేసినాం సోమరి 4వ పాయింట్. లాస్ట్కి వాళ్ళనే కరెక్ట్ చేశారు మీరు. సరే, వెరీ గుడ్. నోట్స్ రాస్తున్నారు, అందుకని నోట్స్ రాస్తే మంచిది. మీరు నోట్స్ రాసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. 3వది శ్రద్ధగా చేయాలి. అంటే ఎలా చేయకూడదు? సోమరిగా చేయకూడదు. 2 ఒకటే పాయింట్. ఇప్పుడు 4వ మాట చూస్తాం, చాలా ప్రాముఖ్యమైన. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 19. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 19. 4వ తలం చూస్తాం. 4th పాయింట్ యాకోబు 1:19 చదవండి. మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు, ఈ మాట గమనించండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇది దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే వినుటకు ఏం చేయాలంట? వేగిరపడాలి. అందుకొరకే వినడానికి, నీ కళ్ళలో చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి కానీ ఎప్పుడైతే నువ్వు పెద్దపీట వేస్తావో ఆటోమేటిక్గా 80% ఆఫ్ ద సబ్జెక్ట్ గోస్ ఇన్ యువర్ బ్రెయిన్. మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను. క్లాస్లో లెసన్ వింటున్నప్పుడు లేదా మెసేజ్లో వాక్యం వింటున్నప్పుడు ఏదైనా సరే నువ్వు శ్రద్ధగా వింటున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేయడానికి ఇష్టపడతావో, అబ్జర్వేషన్ అంటే నువ్వు ఏమి వింటున్నావో, ఏమి చూస్తున్నావో, నీ పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఒకే దాని మీద ఫోకస్ చేసేదాన్ని అబ్జర్వేషన్ అంట. ఎప్పుడైతే తీక్షణంగా ఇలా అబ్జర్వ్ చేస్తావో ఆటోమేటిక్గా క్లాస్లో చెప్పే సబ్జెక్ట్ అంతా ఆటోమేటిక్గా నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకొరకు మనిషికి ఉన్న మహా గొప్ప శక్తి ఏం తెలుసా? మనిషి ఒకటి అబ్జర్వ్ చేసిండే జాగ్రత్తగా అన్ని జ్ఞానేంద్రియాలుగా ఒకే దాని మీద ఫోకస్ చేస్తే మనిషి దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేడు. హీ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. దేవుడు మనిషికి ఇచ్చిన ఈ గొప్ప మేధాశక్తి. ఎంత శక్తి అంటే ఒక్కొక్క న్యూరాను ఒక టైనీ కంప్యూటర్ అంత ఈక్వల్. ఇట్లాంటి న్యూరాన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా మనకు? బిలియన్ల న్యూరాన్లు ఉన్నాయి. అంటే బిలియన్ల కంప్యూటర్లు ఒక దగ్గరికి వేసి దేవుడు తయారు చేసి నీ బ్రెయిన్ తయారు చేసి పెట్టాడు. మరి ఇంత శక్తి ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి ఫోకస్ చేయగలిగితే ఎంత రిటెన్షన్ స్పాన్ ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకొరకే క్లాస్లో అబ్జర్వేషన్ కానీ లేకపోతే మీ వర్క్ అంతా డబుల్ అయిపోతుంది. కొంతమంది ఏమంటారు తెలుసా? వినకపోయినా పర్లేదు, వాక్యం వినకపోయినా పర్లేదు, ఇంటికి వచ్చేసి బైబిల్ చదువుకుంటే మాకు కూడా తెలిసిపోతుంది. ఇంకొంత క్లాస్ వినకపోయినా ఇంటికి వచ్చి గైడ్ చదువుకుంటాం, సరిపోతుంది. ఆ టెక్స్ట్ బుక్ ఇంట్లో చదువుకుంటే మాకు సరిపోతుంది. ప్రాబ్లం ఏం తెలుసా? అబ్జర్వేషన్ కానీ ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ అవుతావో టోటల్ సబ్జెక్టే కాంప్రమైజ్ అయిపోతుంది. అందుకొరకే జనరల్గా ఇంటర్మీడియట్లో
ఎంసెట్ కోచింగ్ టఫ్గా ఉన్న టైంలో దాంట్లో గెలిచి వచ్చిన తర్వాత మంచి ర్యాంక్స్ వచ్చి స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ప్రపంచాన్ని మేము గెలిచేసిన అన్న ఫీలింగ్తో ఉంటారు. అలా ఫీలింగ్తో జాయిన్ అయ్యేసరికి ఒక అనాటమీ ప్రొఫెసర్, చాలా సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, వీళ్ళకి పాఠం నేర్పిద్దాం అనుకున్నట్ట. అనుకొని మీరు రండి బాబు రండి అన్నాడు. ఏమనంటే మీరు చాలా గ్రేట్ కదంటే, అవును సార్ నన్ను స్టేట్ 19th ర్యాంక్ సార్, స్టేట్ 20th ర్యాంక్ సార్, నన్ను ర్యాంకులని చెప్తా ఉన్నారు. చాలా గ్రేట్ మీరు అని. అప్పుడు ప్రొఫెసర్ అన్నాడంట, మీరు చాలా గ్రేట్ అని నాకు కూడా తెలుసు, కానీ నేను మీకు పాఠాలు చెప్పాలంటే, ఈ కాలేజీలో మీరు చదవాలంటే నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ కానీ నేను చేసినట్టు మీరు చేయకపోతే, నేను చేసినట్టు మీరు చేయకపోతే, రిపీట్ నేను చేసినట్టు మీరు చేయకపోతే, జీవితంలో ఎప్పుడు కూడా నేను కోర్స్ చెప్పను మీకు. జీవితంలో ఎప్పుడు అనాటమీ లేకపోతే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు, చాలా ఇంపార్టెంట్ అనమాట. అనేసరికి వీళ్ళందరూ పెద్ద పెద్ద కొండలు దాటుకొని వచ్చినాం, మీరెంత సార్ చెప్పండి, ఏది చెప్తే అది చేసి పడేస్తామన్నాను. బాబు అంత అవలేదు, తీసి పారేయద్దు, జాగ్రత్త అన్నాడు. అంటే పెద్ద పెద్ద గెలిచి వచ్చిన తర్వాత మీరు ఏంటి సార్ చెప్పండి, ఏదైనా సరే మేము చేస్తాం, నేను ఎలా చేస్తానో జాగ్రత్తగా చూడండి అన్నాడు. చూస్తున్నాం సార్ అని. ఏం చేశానంటే అనాటమీ టేబుల్ మీద శవాన్ని పెట్టే ప్లేస్లో ఒక చచ్చిపోయిన కుక్కని తీసుకొచ్చి పెట్టాడంట. చచ్చిపోయిన కుక్కని తీసి పెట్టేసరికి జాగ్రత్తగా చూడండి అన్నాడు. చూశాడు. నేను ఏం చేస్తే మీరు అది చేయాలన్నాడు. ఏం చేస్తారు అందరూ, సరే చూస్తున్నాంలే అని చెప్పి అలా చూస్తూ ఉన్నారు అందరు. ఈయన ఏం చేశాడంటే ఏళ్ళు తీసుకెళ్ళి కుక్క నోట్లో పెట్టాడంట. పెట్టేసి తీసుకొచ్చి తన నోట్లో పెట్టుకున్నాడు. పెట్టేసరికి అన్నాడు, ఏమైంది సార్ ఇలా చేస్తున్నారని. ఇప్పుడు నేను చేశాను కదా చూసారా అన్నాడంట. అంటే చూసాం సార్ అని. మీరు ఫాలో అయిపోండి యాజ్ ఇట్ ఈస్గా అన్నాడు. వీళ్ళు అనుకున్నారు పిచ్చి పట్టిన సార్కి ఏమైంది సార్, ఏం మీరు చెప్పిన అర్థమవుతుందా? మీరు కుక్క నోట్లో తీసుకెళ్ళి ఏళ్ళు పెట్టి మీ నోట్లో పెట్టుకొని మీరు చేసినట్టు మేము చేయాలా, ఎలా కనిపిస్తున్నాం సార్ అని. ఈయన అన్నాడు, సార్ అన్నాడు, చేయకపోతే మాత్రం దేర్ ఇస్ నో ఆప్షన్, మీరు బ్యాక్ వెళ్ళిపోవాల్సింది అంతే, చెప్పకుండా నేను చెప్పే ప్రసక్తి లేదు, ఎంత ముండోనో క్యాంపస్ అందరూ అడిగి తెలుసుకోండి అన్నాడు. అనేసరికి వీళ్ళు అనుకున్నారు పాపం ఆప్షన్ లేదనేసరికి, జనరల్గా ప్రతి క్లాస్లో ఒక హీరో ఉంటాడు. ఎవరు హీరో అంటే ఫస్ట్ ఏదైతే చేస్తాడో వాడే హీరో. వాడు అంటారు ఎందుకు ఈ టార్చర్ మనకు, సారే చేసినప్పుడు మనం చేయడానికి పెద్ద కష్టమా, ఒక్కసారి పోయి చేసి వస్తే 2 నిమిషాలు బయటపడొచ్చాను అనేసరికి ఫస్ట్ వాడు వచ్చాడు, కుక్క చేతి నోట్లో ఏలు పెట్టాడు, తన నోట్లో ఏలు పెట్టుకున్నాడు, కడుపు తిప్పేస్తుంది, పోయి బయట కక్కేశాడు. వీడు ఒకటి స్టార్ట్ చేసేసరికి మీతో ఏమన్నారు, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, ఎవరు ఆల్రెడీ రోల్ మోడల్ మా ముందు ఉన్నారు, కానీ మేమేం చేయాలి, ఫాలో అయిపోవాలి అంతే. ఒకటి స్టార్ట్ చేశాడు, క్లాస్ అందరు చేసేసారు. అందరు చేసి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత, సార్ క్లాస్ కడుపు తిప్పుతుందో కొంతమందికి ఏమో అసహించుకుంటున్నారు, కొంతమంది పిచ్చోడు అయిపోయింది, మెంటలోడ్ అయిపోయింది సార్ అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇలా అన్ని మాటలు వస్తున్నప్పుడు అన్నాడంట, మీరు ఏం చేశారు, నేను ఏం చెప్పినా అన్నాడంట. సార్ మీరు ఏం చెప్పారు, మేము అదే చేశాం సార్ అంటే, నేనేం చెప్పినాను అంటే మీరు ఎట్లా చేస్తారో నన్ను అట్లా చేయమన్నారు సార్ మమ్మల్ని అంటే, మరి నేనేం చేసినాను, ఏముంది మీరు నోట్లో ఏలు పెట్టారు, తీసుకెళ్ళి మీ నోట్లో పెట్టుకున్నారు, మిమ్మల్ని మాకు అదే చేయమన్నారు. వెంటనే అన్న అంటారే పిచ్చి వెదలారా, నేను కుక్క నోట్లో పెట్టిందేమో మధ్య ఫింగర్, నా నోట్లో పెట్టుకుందేమో ఇండెక్స్ ఫింగర్, మీకు ఆ మాత్రం కూడా అబ్జర్వ్ చేయలేదురా అన్నాడట. ఇప్పుడు చెప్పండి, అబ్జర్వేషన్ ఇంపార్టెంటా కాదా? అబ్జర్వేషన్ ఇంపార్టెంటా కాదా? అందుకోరు ప్రభు అన్నాడు, మీరు వినుటకు ఏం చేయాలి, వేగిరపడాలి. అబ్జర్వ్ చేయండి. అయ్యా ఎందుకు ఆత్రపడతారు మీరు, లెసన్ చెప్తూ జాగ్రత్త వినండి, ఏంది పొరపాటు ఏమవుతుంది వెంటనే. అందుకో ఎగ్జామ్ పేపర్ వచ్చిన వెంటనే ఏమి చూడం, వచ్చిన వెంటనే ఫస్ట్ ఆన్సర్ వచ్చి అదే స్టార్ట్ రాసేస్తాం. కొద్దిగా ఆలోచించి కూర్చొని, వై ఆర్ యూ హరీయింగ్? ఇప్పుడు ఆలోచించండి, నష్టపోయింది ఎవరు అక్కడ? పాపం ఒక్కటే చిన్న మిస్టేక్, ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్, టోటల్ వాళ్ళ చరిత్రనే మార్చేసింది. చిన్న మిస్టేక్సే జీవితాలు ఏం చేస్తుంది, మార్చేస్తుంది. కాబట్టి అబ్జర్వేషన్ చాలా ప్రాముఖ్యమైనది. ఎన్ని అయిపోయాయి? 4 అయిపోయి. ఇప్పుడు 5వ చూసుకుందాం, ఆఖరి చూసుకొని ముగించేస్తాం. రండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఒకరు అది చదవండి, ఇంకొకరు కీర్తన 1:3. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, కీర్తన 1:3 వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, అంతయు సఫలము. ఏది చేస్తే అది సక్సెసే. కొంతమంది అంటారు, అరే వాడు రంగంలో దిగితే ఏది చేసినా కానీ ఏమవుతుంది, గెలుపు వస్తుందని. అందుకని కొంతమంది గెలుపు గుర్రాలని పేరు తెచ్చుకుంటారు. వాళ్ళు దిగారంటే ఖచ్చితంగా గెలుపు వస్తుంది అక్కడ. అయితే కీర్తనకాడు ఏమంటున్నాడు తెలుసా, ఎవరైతే దివారాత్రము వాక్యమును ధ్యానిస్తారో వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేట్టు వలె ఉంటాడు, వాడు చేయనదంతా ఏమవుతుంది, సఫలమవుతుంది. ఈరోజు ఈ సక్సెస్ కావాలా, ఈ ఎక్సలెన్స్ కావాలా? అందుకో బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచి దివారాత్రము ధ్యానిస్తూ వాక్యాన్ని గణపరిచే వ్యక్తులని దేవుడు ఏం చేస్తాడు, గణపరుస్తాడు. ఈరోజు సమస్య ఏంటంటే, వాక్యాన్ని చదివే వ్యక్తిగత అనుభవం నీకుందా? వాక్యాన్ని చదవడం అందరికి అనుభవం ఉండొచ్చు, కానీ వాక్యాన్ని ధ్యానించే అనుభవం ఉందా? అందుకని చదవడానికి ధ్యానించడానికి చాలా తేడా ఉంది. చదవడానికి ధ్యానించడానికి చాలా తేడా ఉంది.
చదవడం అంటే ఏం తెలుసా? అర్థం కావడం కూడా చెప్తాం. మీరు అందరూ అంటారా వాక్యం చదువుతాను మేము, అందుకు మాకేం అర్థం కావట్లేదు, మాకేం జీవితాలు మారట్లేదు. వాక్యం చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే జీర్ణించుకోవడం. ఇప్పుడు 100 వెరైటీస్ ఉన్నాయి టేబుల్ మీద, అమ్మ వండి పెట్టింది. తినరా అనేసరికి మనం వచ్చి ఈ ప్లేట్ తీసి చాలా బాగుంది, చికెన్ 65 ఎక్సలెంట్గా ఉంది, బిర్యానీ చాలా బాగుంది అని చెప్పడము చదవడం. ధ్యానించడం అంటే ఏం తెలుసా? ప్లేట్ తీసుకొని ఇవన్నీ వేసుకొని చెయ్యి గడుక్కొని ఎట్లా పడుతుంది తింటే కూడా కష్టమే కదా. అందుకో ధ్యానించకముందు ఏం చేయాలి? మన హృదయము శుద్ధి చేయబడి. అందుకో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకుంటూ వాక్యం చదవడం స్టార్ట్ చేస్తావో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడు. చేయి గడుక్కొని ఎప్పుడైతే తింటాం స్టార్ట్ చేస్తావో ఒక్కొక్క ఐటమ్ వేసుకుంటావు. అన్నంలో మళ్ళీ పప్పు, మళ్ళీ పక్కన నంచుకోవడానికి ఒక చికెన్ ఫ్రై, ఇవన్నీ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఏం చేస్తావు? తీసి ఇక్కడ దాకా పెట్టి ఆపేస్తావా? ఏం చేయాలి? నోట్లు వేసుకోవాలి. నోట్లు వేస్తే ఏం చేయాలి? నోట్లు వేసి మింగేయాలి. ఏం చేయాలి చెప్పండి? నమలాలి. ఎంత నమిలితే అంత మంచిది. నమిలిన తర్వాత లోపలికి వెళ్తుంది. ఇప్పుడు యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్స్ ఏం చేస్తాయి? దాన్ని బాగా మొత్తం కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని, చెప్పండి చదువుకున్నారు కదా, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్ కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ డైజెస్ట్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? సింపుల్ షుగర్స్ డైరెక్ట్ దేనిలోకి వెళ్తాయి? సెల్లోకి వెళ్తాయి. ఆ సెల్లోకి వెళ్తే అప్పుడు నీకు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఉత్తమ ఆసన చూస్తే ఏమీ రాదు. అందుకొరకు బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ఆ వ్యక్తి తన కాలమందు ఫలించే కొమ్మలాగా ఉంటాడు, వాడు చేయనదంతయో సఫలమగును. ఈరోజు ధ్యానించే నీకు అలవాటు ఉందా? అందుకొరకే నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు అన్న మాట ఏం తెలుసా? కీర్తన 119, 98, 99, 100, 98, 99, 100, 98, 99, 100 చదవండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. అర్జునుడు గమనించండి. మొదటి, నా శత్రులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. మొదటిది శత్రుల కంటే విశేష జ్ఞానం, రెండోది బోధకుల కంటే విశేష జ్ఞానం, మూడోది నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలగదు. విశేష జ్ఞానం బాగా గమనించండి. 3 మాటలు: శత్రుల కంటే, బోధకుల కంటే, టీచర్స్ అంటే, మూడోది వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఇస్తాను. ఎప్పుడు తెలుసా? దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానిస్తూ, దాన్ని శాస్త్రములు పాటిస్తూ, ఉపదేశం లక్ష్య పెడుతూ, వాక్యం చెప్పినట్లు చేస్తూ నువ్వు జీర్ణించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో ఆ వ్యక్తికి ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, వీరి ముగ్గురు కంటే నీకు ఏం చేస్తాను? ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తాను. ఈ మాటని ఆధారం చేసుకొని గమనించండి. ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ ఒక్క మాట ఒక మామూలు వ్యక్తి, ఒక కోమట ఆయనకి ఈ మాట చెప్పారు. ఎవరో చెప్పేసరికి ఆయన వెంటనే బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మన భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలే. ఎలా వీళ్ళని ఎలగొట్టాలని ఆలోచిస్తూ ఉండేసరికి దేవుడు తనతో మాట్లాడతారని చెప్పి ఎవరో చెప్పేసరికి ఆ పుస్తకాన్ని తీసుకొని సీరియస్ చదవడం స్టార్ట్ చేశాడు, బైబిల్ తీసుకొని. అప్పుడు దేవుడు తన యొక్క మనసుని మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39 వచనం త్వరగా చదవండి, ముగించేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39 వచనం. మాథ్యూ చాప్టర్ 5:39. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది చదివాడంట. చదివేసరికి ఇదేంటి విజయం ఇస్తానంటున్నాడు కానీ అదిరించొద్దు అంటున్నాడు. అంతవరకు ఒక్కొక్కరు ప్రాణాలు ఎదిరించి, ప్రాణాలు బలియొగ్గి తరుముదామని ప్రయత్నించి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన వచ్చి ఒకటే మాట అన్నాడు, ఏం లేదు, వెరీ సింపుల్. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాలి, మరి ఇక్కడ కొడితే ఈ చెంప చూపించాలి అనేసరికి వెంటనే ఏం చేశారు సార్? దానికి కొన్ని పదాలు పెట్టాడు. అహింస, నాన్ వైలెన్స్ అని చెప్పి ఇట్లాంటి కొన్ని టైటిల్స్ ఇచ్చేసాడు. ఏ స్థాయిలో క్లిక్ అయిందంటే ఈరోజు తను ఏమైపోయాడు తెలుసా? గట్టి చెప్పండి. మన జాతి పిత మొన్ననే చేసుకున్నాం బర్త్డే. ఎప్పుడు? అక్టోబర్ 2. ఎంత స్థాయిలో మన దేవుడు హెచ్చించాడు తనని అంటే, ఈరోజు దేనికి పరిగెడుతున్నావు నువ్వు అంటే కొంతమంది తెలియకంటారు, పైసల కొరకు పరిగెడుతున్నాను. పైసల కొరకు పరిగెడుతూ లాస్ట్కి మొన్న డిమానిటైజేషన్ అయ్యి నోట్లు మొత్తం మార్చేసి కొత్త నోటు తీసుకొచ్చారు 2000. ఆ 2000 నోట్ మీద కూడా ఎవరున్నారు లాస్ట్కి? ఎవరున్నారండి? ఓ గాంధీ తాత నువ్వు 2000 నోట్ మీద ఎట్లా ఉన్నావు? నాకు ఆ నోట్ కొరకు నేను కొట్లాడుతూ ఉన్నా. ఆ నోట్ కొరకు నేను పరిగెడతా ఉంటాను. ఏమంటాడు తెలుసా? ఈ నోట్ మీద నేను రావడం గల కారణం ఏం తెలుసా? నీ చేతిలో ఉన్న బైబిల్ అంటాడు. అరే, నీ చేతిలో ఉన్న బైబిల్ నా చేతిలో ఉన్న బైబిల్ నీ నోట్ మీద ఇచ్చిందా? అవును, మరి నేను పాటించిన సిద్ధాంతాలు ఏవి? దేవుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఏమని? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. అవును, ఆయన పాఠములు, ఆయన బోధలు నా జీవితాన్ని కాదు భారతదేశం చరిత్రనే
మార్చేసింది. ఒకటే మాట, నహింస. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తాం అనేసరికి ఆ బ్రిటిష్ వాళ్ళు వదిలేసి పారైపోయారు మమ్మల్ని. వాళ్ళంతా వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. కాబట్టి ఈ బైబిల్ నమ్ముకొని ఈరోజు నేనేం చేయాలి? జాతిపిత అయ్యాను. జాతిపిత అవడమే కాదు, ఈరోజు నువ్వు ఏ నోటు కొరకైతే దివారాత్రులు కష్టపడుతున్నావో, ధ్యానించేదానికి బదులు దేని కొరకే కష్టపడుతున్నావో ఆ నోటు మీద కూర్చొని ఎక్కిరిస్తా ఉన్నా నిన్నంటే. అర్థమవుతున్న ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎంతగా దీవించాడు. శత్రువుల కంటే విశేష జ్ఞానం ఇచ్చాడు, బోధకుల కంటే విశేష జ్ఞానం ఇచ్చాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యంగా నువ్వు చదవడానికి ఇష్టపడితే దేవుడు నీకు సరైన మార్గంలో నడిపిస్తాడు. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. ఆ దినాల్లో భక్తిగల క్రైస్తవుడు ఇలాగే ఒక క్రూసేడ్స్కి అటెండ్ అయ్యాడు, యూత్ రిట్రీట్స్కి. ఆ పిల్లవాడు కటిక పేదరికంలో జన్మించాడు. ఎంత పేదరికం అంటే చివరికి తినడానికి తిండి లేకపోయేసరికి ఒక బుక్ బైండింగ్ షాప్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ బుక్ బైండింగ్ షాప్లో పనిచేస్తూ ఉన్న ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళ నాన్న యొక్క పరిస్థితి చాలా జటిలమైన పరిస్థితి, తినడానికి తిండి లేదు, నోచుకోలేని పరిస్థితి, కటిక పేదరికం ఉంది. ఆయన ఐరన్ స్మిత్గా పనిచేస్తూ ఉన్నాడు, ఇనుమును తయారు చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో గుర్రాలు ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. ఆ గుర్రపు డెక్కలకు ఎప్పుడైతే ఈ ఇనుమును కొట్టేవాళ్ళో ఆ యొక్క స్పీడ్ పెరగడానికి కొరకు అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఎప్పుడైతే ఆ పని చేస్తున్నాడో నాన్న, ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండేవాడు, అదేంటి ఈ గుర్రపు డెక్కలకు ఎందుకు ఇది కొడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మ్యాగ్నెట్ తీసుకొని ప్రయత్నిస్తూ ఉంటున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉన్నాయి, కానీ ఏవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ సందర్భంలో ఈ పిల్లవాడు ఇట్లాంటి స్కూల్కి, ఇట్లాంటి వీబీఎస్ లాంటిది ఒక యూత్ రిట్రీట్ లాంటికి అటెండ్ అయ్యాడు. ఆ యూత్ రిట్రీట్లో వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు, అయ్యా దేవుడు నీకు సరైన ఆలోచన ఇస్తాడు, ఏ మార్గంలో నడవాలో నీకు బోధిస్తాడు అని 32 కీర్తనలు రాయబడిన మాటను వారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రులను ధ్యానించాలి అని జ్ఞాపకం చేసేసరికి ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు, ఏమైనా సరే ఈ వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యం చెప్పినట్టు చేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. కటిక పేదరికం వెంటాడుతూ ఉంది. బుక్ బైండింగ్ షాప్లో పనిచేస్తున్నాడు, ఉదయకాలం న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు, మిగతా పనిలో కూలీ వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇలా పనిచేస్తున్న సందర్భంలో ఒక రాత్రి బుక్ బైండింగ్ షాప్లో బైండింగ్ చేస్తూ ఉండేసరికి హంఫ్రీ డేవి అనే ఒక వ్యక్తి, కెమిస్ట్, ఆ దినాల్లో గొప్ప శాస్త్రవేత్త, ఆయన పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలు వచ్చేసరికి వాటిని బైండింగ్ చేస్తున్నప్పుడు ఈయన ఎప్పుడైతే కుడతా ఉన్నాడో ఈయనకు వచ్చిన ఆలోచనలు, ఈయనని మనస్సుని కదిలిస్తున్న తలంపులకు ఆ పుస్తకాలు తెరిచి దాన్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఏదో ఐడియాస్ వస్తూ ఉన్నాయి. వెంటనే అనుకున్నాడు, ఈ ఐడియాస్ అని ఉన్నాయి కదా, నేను మంచి డయాగ్రామ్ గీసి ఇవన్నీ రాసి హంఫ్రీ డేవి సార్కే ఇస్తానని చెప్పి రాశాడు, అన్ని గీశాడు, కష్టపడి ఇవన్నీ డయాగ్రామ్స్ గీసి ఆ సార్ దగ్గర తీసుకెళ్దామని చెప్పేసరికి గేట్ బయట ఎలా కొట్టేశారు తనని. ఈయన అన్నాడు, సార్ ఒక అపాయింట్మెంట్ కావాలి సార్, ప్లీజ్ నాకు అపాయింట్మెంట్ కావాలి సార్ అనేసరికి ఆ బుక్ బైండింగ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసి, ఎందు బాబు నీకు అంత ఆశ ఉందా, నాకు పాసులు ఇచ్చారు, విఐపీ పాసులు ఇచ్చారు, కావాలంటే నీకు ఇస్తాననేసరికి ఆ పాసులు తీసుకున్నాడు. ఆ పాసులు తీసుకొని డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు వెళ్ళాడు. హంఫ్రీ డేవి అక్కడ పైన లెక్చర్స్ ఇస్తూ ఉన్నాడు, ఈయన కింద కూర్చొని డయాగ్రామ్స్ గీస్తున్నాడు, సేమ్ అదే లెక్చర్ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాడు. అయిపోయిన తర్వాత వెళ్ళి, సార్ ఈ పటాలు నేను గీశాను సార్, నాకు ఆలోచనలు వచ్చాయి, మీరు చెప్పిన పుస్తకాన్ని ఇన్స్పైర్ అయ్యాను. నా పుస్తకం నువ్వు ఎప్పుడు చదివా బాబు, బుక్ బైండింగ్ కొరకు వచ్చింది సార్, అది చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఇవన్నీ నేను గీసి తీసుకొచ్చాను, మీరు తీసుకోండి సార్ అని చేతిలో పెట్టాడు. ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. అప్పుడు అన్నాడు, బాబు నువ్వు పని చేస్తానంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏం అవకాశం ఇస్తున్నారు సార్? నా దగ్గర ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేయి. అంత గొప్ప సైంటిస్ట్ దగ్గర ల్యాబ్ అసిస్టెంట్ అయినా పర్లేదని చెప్పి వెళ్ళి రాయల్ కాలేజ్ ఆఫ్ కెమిస్ట్రీ ఆ యొక్క ల్యాబ్స్లో వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఒక ల్యాబ్ అసిస్టెంట్గా బైబిల్ని చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటే అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు. ఈయన బైబిల్ తీసుకొని డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళి ఫస్ట్ వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుడు చెప్పే తలంపులు దాన్ని డైరీలు రాసుకొని అలా దేవునికి గణపరిచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ తర్వాత వెళ్ళి ఆ ల్యాబ్ బాయ్గా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. ఇలా చేస్తున్న టైంలో ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక కెమికల్ని ఇంకో కెమికల్ని ఎవరు చూడనప్పుడు చూసి తలంపు వచ్చరికి క్లబ్ చేశాడు. కొత్త మాలిక్యుల్ వచ్చింది, రాసుకున్నాడు. నెక్స్ట్ ట్రై చేశాడు, ఇంకోటి ట్రై చేద్దాం, కలిపే లోపల బ్లాస్ట్ అయింది మొత్తం. ఏది ల్యాబ్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అంటుకునేసరికి ఆ హంఫ్రీ డేవి సార్ వచ్చి గెట్ అవుట్ ఆఫ్ మై ల్యాబొరేటరీ అని చెప్పి తీసుకెళ్ళి లాగి బయటపడేశాడు. బైబిల్ పట్టుకున్నాడు, ఖాళీ చేతిలో బయటకు వస్తున్నాడు, నా భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నాడు. అలాగే అడుగులేస్తూ వెళ్తుండేసరికి బయట ఒక ఆటిక్ ఉంది. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఏమైనా ఇస్తారా ప్లేస్ ఉండడానికి అంటే, ఎక్కడ ప్లేస్ లేదు, బయట అటక మీద ఉంది ఇల్లు, కావాలంటే దాంట్లో కష్టపడి ఉంటానంటే ఉండొచ్చు అని అనేసరికి వెళ్ళి అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఈయన ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళాడు, కాపర్ వైర్లు తీసుకెళ్ళాడు, మ్యాగ్నెట్ తీసుకెళ్ళాడు, కూర్చొని ఆడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే, బాగా అర్థం చేసుకోండి, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేసరికి ఒకరోజు అది కనెక్ట్ చేశాడు. తిరిగి కెమిస్ట్రీ మళ్ళీ అక్కడ కూడా బ్లాస్ట్ అయింది. అది బ్లాస్ట్ అయ్యేసరికి ఆ నిప్పు అంటుకునేసరికి వాళ్ళు కూడా సామాన్లు తీసుకొని ఏం చేశారు, బయటపడేశారు.
ఎముకలు కొరికే చలిలో మంచు కురుస్తున్న రాత్రిలో ఆ ఎముకలు కొరికే ఆ ఐస్లో కింద పడిపోయినాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఏం చేయాలో తోచట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఏం చేయాలో తోచట్లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? సాధారణంగా వెంటనే ఈ వ్యక్తి, ఈ యవనస్తుడు అన్నాడు, నేను బైబిల్ తీసి అనిపిస్తుంది ప్రభువా, నువ్వే కదా నా తండ్రివి, నా జ్ఞానం నువ్వే కదా అని బైబిల్ తీసి చదువుతున్నప్పుడు తన డైలీ పోర్షన్లో 1 తెస్సలోనిక 5వ అధ్యాయం చూడండి, ఆ మాట చూసుకొని ముగించేస్తాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం, 1 Thessalonians చాప్టర్ 5 5వ అధ్యాయం. 1 తెస్సలోనిక 1 Thessalonians చాప్టర్ 5 21వ వచనం చదవండి. సమస్తమును ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకూడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని. ఇప్పుడు తను బాధపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట 16వ వచనం నుంచి చూడండి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. చూడండి 15వ వచనం చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడు సంతోషంగా ఉండేసరికి అనుకుంటున్నాడు, నేనేంది తీసుకొచ్చి నన్ను బయటపడేశారు, ఈ మంచు కురుస్తున్న ఈ ప్రాంతంలో, ఎముకలు కొరుకుతున్న ఈ యొక్క ప్రాంతంలో వెన్ను చలిబుడుతుంది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు సంతోషపడమంటున్నాడు. ఇది సంతోషపడే ప్లేస్ ఏనా అంటే బైబిల్ రాస్తుంది ఎల్లప్పుడూ సంతోషపడి. వెంటనే అక్కడ మోకరించాడు. మరి ఏం చేయాలి? సంతోషపడుతున్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వెంటనే ఆరాధిస్తున్నాడు, ప్రభా నువ్వు నన్ను తీసుకొచ్చి ఇల్లు లేకుండా, ల్యాబ్ లేకుండా నన్ను తీసుకొచ్చి ఈ మంచులో పడేసావు, నీకు వందనాలు అని వర్షిప్ చేశాడు. ఎక్కడ మంచులో తీసుకెళ్ళి బయటపడేసి. తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ మాట గమనించండి. 21st verse, తన చరిత్రను మార్చిన సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చాలు, ఇంగ్లీష్లో చూడండి, ప్రూవ్ ఆల్ థింగ్స్. ఆ మాట తీసుకున్న డైరీలో రాశాడు. దేవుడు నా తలంపులు ఏవైతే మైండ్లో వస్తున్నాయి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏం ప్రూవ్ చేయాలి? వెంటనే తీసుకున్నాడు, కాపర్ వైర్ తీసుకున్నాడు, మ్యాగ్నెట్ తీసుకున్నాడు, ఆ రెండు కనెక్ట్ చేసి దాన్ని ట్రై చేస్తున్నాడు. సడన్గా ఒక్కసారి స్పార్క్ లాగా వచ్చింది. ఆ స్పార్క్ లాగా వచ్చేసరికి మోటార్ ఆన్ అయిపోయింది. ఒక్కసారి షాక్ అయిపోయాడు, ఇదేంది మోటార్ ఆన్ అయిపోయింది అని. ఆ మోటార్ ఆన్ అయిపోయేసరికి ఏం చేయాలో తోచట్లేదు. అది తీసుకొని ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు కెమిస్ట్రీ వెళ్తే వాళ్ళు ఏమైనా అంటారు, అక్కడ నుంచి తరిమేస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళి అర్థం కాలేదు. వెంటనే ఏం చేశాడంటే మోటార్ కనిపెట్టాను అని చెప్పి అరుచుకుంటూ వెళ్తా ఉన్నాడు దారిలో. వెంటనే తనపు వచ్చింది. సరే ఒక్కసారి నేను హంఫ్రీ డేవిస్ సార్ దగ్గరికి వెళ్తాను, ఆయన అర్థం చేసుకుంటాడేమో అని చెప్పి ఆ యొక్క గేట్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మోటార్ కనిపెట్టానంటే, ఆపరా అన్నాడు. ఆపరా, నువ్వేం మోటార్ కనిపెట్టేది? ఎలక్ట్రిక్ మోటార్. ఇప్పుడు జనరేటర్ నడుస్తుంది కదా, ఈ జనరేటర్ కనిపెట్టింది ఆ వ్యక్తి. మోటార్ ఫస్ట్ కనిపెట్టాడు. ఫ్యాన్లు నడుస్తున్నాయా? కనిపెట్టింది ఆయన. ఈరోజు ఏదైనా ఎలక్ట్రానిక్ మెషిన్ పనిచేస్తుంది, ఏదైనా ఎలక్ట్రికల్ మెషిన్ పనిచేస్తుంటే కారకుడు తెలుసా? ఆ వ్యక్తి. వెంటనే వెళ్ళి, సార్ నిజంగానే కనిపెట్టాను సార్, సరికి ఒకసారి లోపల తీసుకురా బాబు అని తీసుకొచ్చి ఒకసారి చూపి, మళ్ళీ ఒకసారి ఫస్ట్ తీసి కనెక్ట్ చేసి చూపించాడు. షాక్ అయిపోయాడు. ఎలా కనిపెట్టినావు బాబు అంటే, మీరు ల్యాబ్లోంచి బయట వెళ్ళగొట్టారు కదా సార్, దాని తర్వాత ఇంటికి వెళ్ళి అటెక్లో ట్రై చేస్తే వాళ్ళు కూడా వెళ్ళగొట్టారు సార్. వెళ్ళగొడితే ఎలా కనిపెట్టావు? చివరికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్లాట్ఫామ్ అయింది సార్. మరి ప్లాట్ఫామ్ అయితే ఏమైందంటే, అందరు నన్ను ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు, కానీ ఆ ప్లాట్ఫామ్లో నా దేవుడు మాత్రం ఏం చేశాడు? శాస్త్రవేత్తని చేశాడు. ఈ మాట చెప్పేసరికి షాక్ అయిపోయాడు. వెంటనే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిపోయింది, ఎలక్ట్రిక్ మోటార్ కనుక్కున్నారు, ఇక మీదట మనకు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండవు అని చెప్పి ఆ న్యూస్ వచ్చేసరికి ప్రభుత్వము, రాజులు, మొత్తం యంత్రాంగం అంతా కదిలి మైకేల్ ఫారడే ముందు వచ్చి నిలబడ్డారు. ఈ యవనస్తుని పేరే మైకేల్ ఫారడే. అందరూ వచ్చి నిలబడి సెల్యూట్ కొడతా ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఇదేంటి నిన్నటి రోజు తీసుకెళ్ళి ఆగి బయటపడేశారు, ఈరోజు వచ్చి నాకు అందరు వీళ్ళు ఏం చేస్తున్నారు? సెల్యూట్ కొడుతున్నారు. ఈయనకేం అర్థం కావట్లేదు. వెంటనే ఒకరోజు అన్నారు, అయ్యా ఒక్కసారి డెమాన్స్ట్రేట్ చేస్తావా? మొత్తం మీడియా, పాత్రికేయులు, తర్వాత మంత్రులు, తర్వాత రాజులు, వారికి సంబంధించిన యంత్రాంగం అంతా, శాస్త్రవేత్త ప్రపంచం అంతా కదిలొచ్చింది. అసలు చూద్దాం ఇది నిజమా బోగసా అని చెప్పి అందరూ వచ్చారు. ఆడియన్స్ అంతా ప్యాక్ అయిపోయి ఉన్నారు. ఒక్కసారి కనెక్ట్ చేద్దామని సరికి బోర్డు మీదకి వచ్చాడు, ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేశాడు. ఆ మోటార్ ఆన్ అయిపోయింది, ఆటోమేటిక్గా రన్ అవుతా ఉంది ఎలక్ట్రిసిటీ. షాక్ అయిపోతున్నారు అందరూ. వెంటనే అన్నాడు, దీని అంతటి కారకుడు ఒక వ్యక్తి అని. అందరూ అనుకున్నారు హంఫ్రీ డేవి అంటారేమో అనుకున్నాడు. వెంటనే అన్నాడు, వీటన్నిటి కారకుడు ఎవరు తెలుసా అండి? నా దేవుడు. ఈ బైబిల్ గ్రంథం వదిలేద్దాం అనుకున్న టైంలో నాకు ఐడియా ఇచ్చింది బైబిల్ గ్రంథం. ఏమని? ప్రూవ్ ఆల్ థింగ్స్. నీ మనసులో ఏమేమి ఆలోచిస్తున్నావు అవన్నీ పెట్టు, నువ్వు ప్రూవ్ చేయి, కష్టమైనా చేయి, నువ్వు ప్రభుని ఆనందించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. చెప్పేసరికి ఆ ఎలక్ట్రిక్ మోటార్ కనుక్కున్నాడు. ఒక మాట చెప్పనా, ఆయన కేవలం అంతటితో ఆగిపోలేదు. ఈరోజు ఆక్సిజన్ సిలిండర్ మనకు అందుతుంది అంటే, లిక్విడిఫైడ్ ఆక్సిజన్ మన చేతుకుంది. ఈరోజు హాస్పిటల్ ఇన్ని వేల మంది బతుకుతున్నారంటే, గ్యాస్ స్టేట్లో ఉన్నదాన్ని లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ చేసే టెక్నాలజీ ఎవరు కనిపెట్టారో తెలుసా? మైకేల్ ఫారడే.
ఈరోజు కొన్ని లక్షల మందికి ప్రాణం పోస్తున్నారంటే ఎవరో తెలుసా? మైకేల్ ఫారడే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కనిపెట్టింది ఎవరు ఉన్నారా అంటే అది మైకేల్ ఫారడేనే. ఎలక్ట్రిక్ మోటార్ కనిపెట్టిన వారు ఉన్నారా అంటే మైకేల్ ఫారడే. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఎలక్ట్రిక్ మోటార్ ఈరోజు మన ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకుంటున్నాము, ఎలక్ట్రోమాగ్నెటిజంతో రన్ అయ్యే ఈ యొక్క యంత్రాంగాలు అన్నీ చూస్తే ఒక్కసారి ఆలోచిస్తే వీటన్నిటికీ కనిపెట్టిన వ్యక్తి అనే మాట ఏం తెలుసా? ఇవన్నీ ఎలా కనిపెట్టావయ్యా అంటే అని అంటాడు, ఒకే ఒక సీక్రెట్. దేవుని వాక్యం ఏం చేశాను? దివారాత్రము ధ్యానించాను. ధ్యానించిన వాడు ఏమవుతాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండరు, అతడు చేయనదంతయో ఇదయ్యా సీక్రెట్. వాక్యాన్ని గనపరిచాను, దేవుడు నన్ను ఏం చేశాడు? గనపరిచాడు. ఏ స్థాయిలో దేవుడిని గనపరిచాడు తెలుసా అండి? ఒకరోజు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ వచ్చి నేను సన్మాన సభ చేస్తామని చెప్పేసరికి సన్మాన సభ సాయంకాలము 5 లోపు క్లోజ్ అవ్వాలి, ఓకే అన్నాడు. ఇప్పుడు రాజులకు ఏంటంటే టైంకి రారు, వాళ్ళు లేట్ వచ్చారు. లేట్ వచ్చేసరికి 4:45 దాకా వెయిట్ చేశాడు ఈ మైకేల్ ఫారడే. 5 అయిపోతుందని చెప్పి ఆ యొక్క రాజు ఇట్లా లోపలికి ఎంటర్ అవుతున్నాడు, ప్రిన్స్ ఆఫ్ వేల్స్. ఈ వ్యక్తి పుల్పిట్ మీద ఆ స్టేజ్ మీద నుంచి దిగి పారిపోతూ ఉన్నాడు. పారిపోతా ఉండేసరికి అందరూ అనుకున్నాను నిన్ను సన్మానం చేద్దామని రాజు వస్తుంటే నువ్వేందా పారిపోతున్నావు అని చెప్పేసరికి ఈయన పరిగెడతా ఉన్నాడు, సైనికులు వెనుకలు పరిగెడతా ఉన్నారు. ఈయన పరిగెత్తుకుని నేరుగా వెళ్ళిపోయి చర్చి దొరికి వెళ్ళిపోయాడు. అంతవరకు బూట్ కాలు ఉన్న వీళ్ళు పరిగెత్తుకుని వచ్చి చర్చ్ అనేసరికి ఆగిపోయారు. నేరుగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి 5 o'clockకి ప్రేయర్ మీటింగ్. స్ట్రైట్ అవే వెళ్ళి 5 o'clock మోకాల మీద ఉండి ప్రేయర్ మీటింగ్ మోకరించేసరికి ఈయన ప్రేయర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. అయిన బయటకు వచ్చిన తర్వాత సైనికులు అడిగారు, ఏంటి సార్ మీరు, రాజు వెయిట్ చేస్తున్నాడు మిమ్మల్ని సన్మానిద్దామని, మీరేమో ప్రేయర్ మీటింగ్ 5 o'clock అని చెప్పి వచ్చేసారని సరికి అన్నాడు, ఈ రాజు 5 రోజులు ఉంటాడో 5వ రోజు 6వ రోజు పోతాడు. ఈరోజు సైంటిస్ట్గా నన్ను ఏ రాజు అయితే వచ్చి నన్ను సన్మానించాలనుకుంటున్నారో ఈ సైంటిస్ట్గా నేను కావడానికి గల కారణం ఏం తెలుసా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన ఇచ్చాడు జ్ఞానం. నేను పుట్టింది ఆయన మహిమ కొరకు. నేనేంటి ఎవరో ఏదో రాజు సన్మానం కొరకు నేను పరిగెత్తేది ఏంటని చెప్పి ఏం చేశాడు తెలుసా? అయిపోయిన తర్వాత ఐ కాంట్ కమ్ వెన్ దెర్ ఇస్ మీటింగ్, ఐ కాంట్ కమ్ వెన్ ద కింగ్ ఆఫ్ కింగ్ హ్యాస్ గివెన్ అన్ అపాయింట్మెంట్. రాజులకు రాజుతో నాకు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు ఏ రాజైనా వెయిట్ చేయాల్సిందే. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆయన వెయిట్ చేసి మీటింగ్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి సన్మానం చేశారు. ఈరోజు నీ ముందు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, చరిత్రను మార్చిన శాస్త్రవేత్తలు నీ ముందు నిలబడుతున్నారు. ఒకటే మాట, 5 మాటలు చూసాం. చదువులో, ఉద్యోగంలో ఏదైనా సరే నువ్వు రాణించాలంటే ఈ 5 సూత్రాలను దేవుని బిడ్డగా నువ్వు పాటించడానికి ఇష్టపడితే, ఈ 5 పాటిస్తే ప్రభు నీ యుద్ధాన్ని పాటించడానికి దేవుడే యుద్ధ భూమిలోకి దిగుతాడు. దయచేసి ఉన్న ప్రాంతంలో కళ్ళు మూసుకుందాం, ప్రాణం చేసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి, గంభీరమైన సమయంలో ఉన్నాం. టైంపాస్ కొరకు వచ్చి టైంపాస్ కొరకు చదువుకొని పోవడానికి కొరకు కాదు దేవుడిని పుట్టించింది. నీ జన్మ దేవుని గణపరచగలగాలి. నీ యొక్క చదువు నీ సృష్టికర్తను ఆనర్ చేయగలగాలి. నీ ప్రయాస దేవుణ్ణి గణపరచగలగాలి. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి క్షణం నీ సృష్టికర్త గర్వించాలి. ఈరోజు అలా కాకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నట్లయితే, ఈ 5 సూత్రాలు పాటించకుండా ఏదో బ్రతుకుదేరు కొరకు చదువుతున్నట్లయితే, ప్రియ సోదరి సోదరుడా, తప్పు చేస్తున్నావు, తర్వాత బాధపడతావు. అందుకో ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు, అత్యధిక విజయం ఇస్తానంటున్నాడు. అందుకు కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎక్కించలేని ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు. నేను ఎంతవరకు ఎక్కుతానో అంతవరకు ఎక్కుతాను, ఇంకా ఎక్కలేని కొండ నువ్వు ఎక్కించయ్యా. ప్రభు ఎక్కించాలంటే ప్రభు అంటున్నాడు, 5 సూత్రాలు నీకు ఇస్తున్నాను. ఈ 5 పాటించాలని ఆశ ఉందా ప్రియ సోదరి సోదరుడా? డూ యూ వాంట్ టు ఫాలో దీస్ 5-fold ప్రిన్సిపల్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఎక్సెలింగ్ ఇన్ ఎడ్యుకేషన్? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ 5 సూత్రాలు పాటించడానికి ఇష్టపడతాను ప్రభా. నీ వాక్యాన్ని నేను గణపరుస్తాను. నేటి నుండి ప్రతిరోజు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను. మౌన ధ్యాన సమయం కలిగి ఉంటాను. ఏ వాక్యాన్ని అడపాదడప చదవడం కాకుండా లోతుగా నేను ధ్యానిస్తాను అయ్యా, శ్రద్ధగా ధ్యానిస్తాను, దివారాత్రం ధ్యానిస్తానని ఎవరైతే ఆశపడుతున్నారో, యథార్థంగా ప్రార్థన తీర్మానం చేస్తున్నవారు, ఎవరైనా నిజంగా మేము ధ్యానించాలని ఆశపడుతున్నామంటే ఒక కమిట్మెంట్ కొరకు ప్రభుత్వంలో ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేటి నుండి దేవుని వాక్యాన్ని నేను గణపరుస్తాను, ఈ 5 సూత్రాలను పాటిస్తాను అని ఎవరైతే ఆశపడుతున్నారో, అత్యధిక విజయం నాకు కావాలని ఆశపడుతున్నాను, ఈ వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడానికి నాకు ఒక ప్రార్థన చేయండి వాళ్ళు ఎవరు ఉంటే మీరు చేయి పక్కకి చూపించండి, మీకు ఒక ప్రార్థన చేస్తాను. ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తున్నారో మీరు చేయి పక్కకి చూపి మీకు ప్రార్థన చేస్తాం. సహోదరుడా, నీ తీర్మానం ప్రబోధించిన గాక, సహోదరి నీ తీర్మానం ప్రబోధించిన గాక. ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తున్నారో నేటి నుండి ఈ వాక్యాన్ని గణపరుస్తాను, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అన్నాడు దేవుడు. ఈ వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా మాకు సాయం చేయండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో
మీ తీర్మానం దేవుడు ముద్రించిన గాక. మీ తీర్మానం స్థిరపరచబడినట్లు ప్రార్థనతో కూడిక ముగించుకుందాం.